Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the class of Hindu analysis for 6th of August 2025. So let's understand and clearly analyze all the important articles from today's newspaper. So let's start the discussion. Almost 10 articles ni మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. So stay till the end and understand all the articles in detail. Okay? Before getting into the discussion part, let me give you a small announcement. So మనం వరల్డ్ హిస్టరీకి అండ్ ఇండియన్ ఎకానమీకి కొత్త బ్యాచెస్ని లాంచ్ చేసుకున్నాం. సో లెట్ మీ టెల్ యూ ద ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఫస్ట్. సో ఫస్ట్ బ్యాచ్ అనేది ఆల్రెడీ 21st July రోజు క్లాసెస్ స్టార్ట్ అయిపోయి. సో దీస్ ఆర్ ద క్లాసెస్ దట్ విల్ బి డెల్ట్ బై సాయిరామ్ సార్. డెమో వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్ ఇట్. సో దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు నోట్స్ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం విచ్ ఆర్ డౌన్లోడబుల్ సాఫ్ట్ కాపీస్. అండ్ వన్ ఆన్ డిమాండ్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి విత్ సాయిరామ్ సార్. And sir will be integrating some concepts of international relations and ethics also while dealing with world history. So as they are very interlinked, okay. Topic wise UPSC previous year question analysis and model answers booklet kuda provide chestaru, and this course is valid for 365 days. And fee vachesi 399. It will be soon revised to 2500. Okay, if you want to purchase this course from the website, use the code TIA33. Or if you want to purchase this course by calling ఆర్ ఫోన్ కాల్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఫాస్ట్గా ఎన్రోల్ అవ్వండి. ఫీ విల్ బి రివైజ్డ్ టు 2500. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ కోర్స్ కూడా ఫస్ట్ బ్యాచ్ 21st July రోజు మనం లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో వెంకట్ సార్ విల్ బి డీలింగ్ అండ్ టేకింగ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి. వన్ ఆన్ డిమాండ్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా వెంకట్ సార్తో మీకు అవైలబుల్గా ఉంటాయి. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ ఉంటాయి. అండ్ వ్యాలిడిటీ ఈస్ ఫర్ 365 days. దిస్ కోర్స్ ఇస్ జస్ట్ ఎట్ 999 rupees. This is only for the first 50 student. If you want to purchase, you can purchase it fastly. లేదంటే మనకి 2500 రూపీస్కి హైక్ అవుతుంది ప్రైస్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ www.tarayas.com లో అయినా పర్చేస్ చేయొచ్చు, లేదా యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532. ఈ నెంబర్కి కాల్ చేసైనా పర్చేస్ చేయొచ్చు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద వీడియో. So let's start the discussion with these articles. So basically మనకు ఒక 6 important articles based on the geopolitics and the foreign policy of India అనే థీమ్ని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ 6 articles రావడం జరిగిందనమాట. సో ఇండియాస్ ప్రెసెంట్ amid a broken template of geopolitics. So this is the first article. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి డేంజరస్ టర్న్ అని చెప్పేసి ట్రంప్ మస్ట్ స్టే ద కోర్స్ ఆన్ డిప్లొమసీ అని ఒక ఆర్టికల్ వచ్చింది. యుఎస్ యొక్క ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. దీంతో పాటు దెర్ ఆర్ సెవరల్ అదర్ ఆర్టికల్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇండియా మే చేంజ్ ద స్టాండ్స్ అమిడ్ ట్రంప్ థ్రెట్ ఆఫ్ మోర్ టారిఫ్స్ అని ఒక ఆర్టికల్. ట్రంప్ టారిఫ్స్ లైక్లీ టు సివియర్లీ ఎఫెక్ట్ ఆక్వాకల్చర్ అని ఇంకో ఆర్టికల్. బుల్లింగ్ టాక్టిక్స్ అని ఇంకో ఆర్టికల్స్ రావడం జరిగిందనమాట. సో ఈ 6 ఆర్టికల్స్ని కంబైన్ చేసి లెట్స్ అండర్స్టాండ్ ది లార్జర్ పిక్చర్ ఆఫ్ ది జియో పాలిటిక్స్ టుడే అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ వీ హ్యావ్. ఓకే, దట్ ఇండియా స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ కాంప్రహెన్సివ్ డిస్కషన్. సో వితౌట్ అ ల్యాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ప్లీజ్ లిజన్ టు ద క్లాస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది డిస్కషన్. సో బేసికలీ వాట్ ఐ కెన్ సే ఇస్, మన గ్లోబల్ పొలిటికల్ సిస్టమ్ అంటే మన జియో పాలిటిక్స్ సిస్టమ్స్ ఏదైతే ఉందో, అంటే జియో పాలిటిక్స్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈస్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఏమేమి చేంజెస్ని ఎదుర్కొంటున్నాం? కంట్రీస్ ఆర్ కాంపీటింగ్ ఫర్ ద రిసోర్సెస్, రైట్? సో ఎలాంటి రిసోర్సెస్ కోసం కాంపీట్ చేస్తున్నారు కంట్రీస్? ఆయిల్ కోసం, గ్యాస్ కోసం, టెక్నాలజీ కోసం, ఓకే, సెమీ కండక్టర్స్ కోసం. ఇలా సెమీ కండక్టర్స్ కోసం యూజ్ అయ్యే మనకి క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం, ఇలా లాట్ ఆఫ్ రిసోర్సెస్ కోసం మనము కాంపీట్ చేస్తూ ఉన్నాం వరల్డ్ లెవెల్లో. అండ్ దీంతో పాటు మనకి ఇంకేం చేంజెస్ వస్తున్నాయి అని అంటే అలయన్సెస్ అనేవి మారుతున్నాయి. ఓకే, సో దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ద అలయన్సెస్. రీసెంట్ టైమ్స్లో యుఎస్ అండ్ పాకిస్తాన్ దగ్గర అవ్వడం చూసాం, బంగ్లాదేశ్ చైనాకి దగ్గర అవ్వడం చూస్తున్నాం. అంటే ఇలా దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ద అలయన్సెస్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ద జియో పాలిటిక్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ట్రేడ్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. దే ఆర్ యూజింగ్ ద ట్రేడ్ యాజ్ అ జియో పొలిటికల్ వెపన్. ఒక పొలిటికల్ వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు ట్రేడ్ని. అంటే శాంక్షన్స్ని వేస్తున్నారు, టారిఫ్ వార్స్ జరుగుతూ ఉన్నాయి, ఓకే, రెస్ట్రిక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తున్నారు. ఇలా లాట్ ఆఫ్ ట్రేడ్ ద్వారా ట్రేడ్ని టూల్గా యూజ్ చేసుకొని దానితో మనకు
ప్రస్తుతం జియో పాలిటిక్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ పొలిటికల్ వెపన్. ఇంకొకటి ఏంటి, ఇంకో ఇష్యూ వచ్చేసి మెయిన్గా మిలిటరీ టెన్షన్స్ కూడా చూస్తున్నాం. ఓకే, దెర్ ఈస్ అ రైజ్ ఇన్ మిలిటరీ టెన్షన్. సో రీసెంట్గా ఆపరేషన్ సింధూర్తో మనము రిటాలియేట్ అయ్యాం పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజంని. అండ్ యుఎస్ ఇంకా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో. అండ్ ఆల్సో ఇజ్రాయెల్ హమాజ్ ఇష్యూ. అండ్ ఆల్సో మనకి దట్ ఈస్ అన్ ఇష్యూ ఇన్ రష్యా యుక్రెయిన్. ఇలా లాట్ ఆఫ్ మిలిటరీ టెన్షన్స్ అనేవి కూడా మనం చూస్తున్నాం. సో ఇన్ ద మెనీ రీజియన్స్. సో ఇలా మనకి లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి, మనకి పొలిటికల్ చేంజెస్ అనేవి, జియో పొలిటికల్ చేంజెస్ అనేవి వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ద వరల్డ్. సో ఫర్ ఇండియా దిస్ ఈస్ అ క్రిటికల్ టైం అని చెప్పొచ్చు. సో మనం ఏంటి, ఇండియా అనేది ఒక మేజర్ పవర్గా ఎదగాలనుకుంటుంది, రైట్? సో బట్ ఇండియా, వాట్ డస్ ఇండియా వాంట్ టు బికమ్ అ మేజర్ పవర్ దెన్? సో మన యొక్క ఇండిపెండెన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన యొక్క స్ట్రాటజిక్ అటానమీని, అంటే మన యొక్క ఇండిపెండెంట్ డెసిజన్ మేకింగ్ పవర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. బట్ రీసెంట్గా ఇవి రెండిటికి, అంటే ఇండియా యొక్క సావర్నిటీకి, స్ట్రాటజిక్ అటానమీకి, ఇండిపెండెన్స్కి కొన్ని థ్రెట్స్ అనేవి చూడడం మనము అబ్జర్వ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనము లాట్ ఆఫ్ ప్రెషర్ని ఎదుర్కొంటున్నాం రీసెంట్ టైమ్స్లో. అండ్ ఆల్సో ఇంకోవైపు మన బార్డర్ కంట్రీస్ లైక్ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి కూడా మనం ఇష్యూస్ని ఫేస్ చేయడం వీఆర్ అబ్జర్వింగ్ నవ్ డేస్. సో ఇవన్నీ థ్రెట్స్ ఉండడం వల్ల ఇండియాకి మేజర్ పవర్గా మారడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ని దృష్టిలో పెట్టుకొని నౌ లెట్స్ గో బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఓకే, సో నాన్ అలైన్డ్ మూవ్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి లెట్స్ అనలైజ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ టైమ్స్. ఐ హోప్ ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ చేంజెస్ ఎలా వస్తున్నాయనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. రిసోర్సెస్ కోసం కంట్రీస్ మధ్యలో పోరాటాలు పెరుగుతున్నాయి. సో ఆయిల్ కోసం, గ్యాస్ కోసం, టెక్నాలజీ కోసం, సెమీ కండక్టర్స్ కోసం అలయన్సెస్ షిఫ్ట్స్ అనేవి చూస్తున్నాం. సో కొత్త వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం చూస్తున్నాం అనమాట. అండ్ ట్రేడ్ని ఒక పొలిటికల్ వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ దెర్ ఈస్ అ రైజ్ ఇన్ మిలిటరీ టెన్షన్స్ ఆల్సో. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఇండియాకి మేజర్ పవర్ అవ్వడంలో లాట్ ఆఫ్ అడ్డంకులు అనేవి ఉన్నాయన్నమాట. సో లెట్స్ గో బ్యాక్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ చేంజ్ ఇన్ ద జియో పొలిటికల్ కాంటెక్స్. ఓకే, మీరు హిస్టారికల్ కాంటెక్స్ చూసుకుంటే ఇండియా ఒక ఇన్నోవేటివ్ ఐడియాలజీతో మన ఫారెన్ పాలసీలో ఎప్పుడో ముందుకు వచ్చింది. దాన్ని మనం నాన్ అలైన్డ్ మూమెంట్ అని అంటాం. సో బ్యాక్ ఇన్ కోల్డ్ వార్ ఎరా ఒకవైపు మనకి యుఎస్ బ్లాక్, ఇంకోవైపు సోవియట్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రెండు కంట్రీస్లో, ఈ పర్టికులర్ రెండు బ్లాక్స్లో కంట్రీస్ అనేవి చేరడం మొదలుపెట్టాయి. కానీ ఇండియాతో పాటు కొన్ని దేశాలు ఏం చేశాయంటే దే హ్యావ్ కమ్ అప్ విత్ అ యునీక్ స్టాండ్స్ కాల్డ్ యాజ్ నాన్ అలైన్డ్ మూమెంట్. సో నాన్ అలైన్డ్ మూమెంట్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ కంట్రీస్ దట్ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు ఫార్మలీ జాయిన్ ఎనీ ఆఫ్ దిస్ టూ సూపర్ పవర్ బ్లాక్స్. ఈ రెండు సూపర్ పవర్ బ్లాక్స్లలో దేన్ని మేము జాయిన్ అవ్వము అని చెప్పేసి సో కూలంకుషంగా చెప్పడం జరిగిందనమాట. నాన్ అలైన్డ్ మూమెంట్ అనే ఒక ఐడియాలజీతో స్టార్ట్ అయిన కంట్రీస్. సో అందులో మన ఇండియా హ్యాడ్ ప్లేడ్ అ మేజర్ రోల్. సో దానిలో ఇండియా యొక్క రోల్ ఏముంది మరి? సో దిస్ ఈజ్ లెడ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ ఐడియా అనేది, దిస్ ఈజ్ అ ఐడియా వేర్ వీఆర్ సేయింగ్ దట్ వీ డోంట్ వాంట్ టు బికమ్ అ టూల్ ఆఫ్ దీస్ బిగ్ పవర్స్. ఈ రెండు బిగ్ పవర్స్కి మేము టూల్గా మారదలుచుకోలేదు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అండ్ మన యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి మన నేషనల్ ఇంట్రెస్ట్, మన యొక్క ఫోకస్ వచ్చేసి మన నేషనల్ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది అని చెప్పడానికే ఈ నామ్ అనే ఐడియాలజీతో మనం ముందుకు వచ్చాం. దీంట్లో మెయిన్గా ఏమేమి ఉంటాయి ఈ నామ్లో? ఒకటి వచ్చేసి రెస్పెక్ట్ ఫర్ సావర్నిటీ, అంటే ప్రతి ఒక్క కంట్రీకి తన యొక్క ఓన్ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ కంట్రీకి తన యొక్క సావర్నిటీని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ ద సావర్నిటీ ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్. అండ్ ఆల్సో నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ అదర్స్ ఇంటర్నల్ మ్యాటర్స్. సో వేరే దేశాల యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో మనము జోక్యం చేసుకోకూడదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్స్. ఏవైనా రెండు దేశాల మధ్యలో ఏదైనా గొడవలు ఉంటే పీస్ఫుల్గా దాన్ని రెజల్యూషన్ని తీసుకురావాలన్నమాట. అండ్ ఆల్సో ఇఫ్ టూ కంట్రీస్ ఆర్ మేకింగ్ ఎనీ ట్రేడ్, ఆ ట్రేడ్ అనేది ఎలా ఉండాలి రెండు దేశాల మధ్యలో అంటే మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉండాలన్నమాట. అండ్ కోఆపరేషన్ అనేది ఉండాలి. సో మ్యూచువల్ కోఆపరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది థీమ్ ఆఫ్ ది నాన్ అలైన్మెంట్ మూమెంట్. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్తో నాన్ అలైన్ మూమెంట్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం హిస్టారికల్గా. అయితే ఇండియాకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ పర్టికులర్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ వల్ల? సో మనము
సో కోల్డ్ వార్ టైంలో మనం ఏం చేసాము, నాన్ అలైన్డ్గా ఉండడం వల్ల అటు యుఎస్ఏ నుంచి ఇటు యుఎస్ఎస్ఆర్ నుంచి రెండిటి నుంచి మనం మిలిటరీ క్యాంప్స్ని ఓకే వితౌట్ బీయింగ్ ఇన్ దేర్ మిలిటరీ క్యాంప్స్ వీ హ్యావ్ గాట్ ద హెల్ప్ ఫ్రమ్ బోత్ ద కంట్రీస్ అనమాట. సో వాళ్ళు మిలిటరీ క్యాంప్స్లో లేకుండానే ఏ కంట్రీకి మనం సపోర్ట్ చేయకుండా ఒక న్యూట్రల్ స్టాండ్స్ని తీసుకొని రెండు దేశాల నుంచి హెల్ప్ పొందడం జరిగిందనమాట. ఓకే, వీఆర్ అవాయిడెడ్ బీయింగ్ ఫోర్స్డ్ ఇన్ టు వార్స్. యుద్ధాలలో ఫోర్స్ఫుల్గా మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉండిందనమాట. మన ఇండియా యొక్క ఇంట్రెస్ట్, మన యొక్క నేషన్ యొక్క ఇంట్రెస్ట్ని ముందు దశలో పెట్టుకోవడం జరిగింది. బట్ నాన్ అలైన్మెంట్ మూమెంట్కి కూడా కొన్ని క్రిటిసిజమ్స్ అనేవి ఉన్నాయి. ఏం క్రిటిసిజమ్స్ ఉన్నాయి? సమ్ టైమ్స్ దిస్ ఈజ్ ఓన్లీ సీన్ యాజ్ అ మోరల్ టాక్. కొంతమంది సో స్ట్రాటజిస్ట్ ఏమంటూ ఉంటారంటే దిస్ నాన్ అలైన్ మూమెంట్ ఈజ్ జస్ట్ ఎ మోరల్ టాక్. దీంట్లో ప్రాపర్ మిలిటరీ కానీ ఎకానమిక్ పవర్ కానీ లేదు. దీని వెనకాల దీన్ని బ్యాక్ చేయడానికి ఎలాంటి ఎకానమిక్ పవర్ లేదు, ఎలాంటి మిలిటరీ పవర్ కూడా లేదు. మెయిన్లీ డ్యూరింగ్ ద క్రైసిస్, ఫర్ ఎగ్జాంపుల్ 1962లో మనకి చైనాతో యుద్ధం అయినప్పుడు అండ్ ఆల్సో 1971 యుద్ధం పాకిస్తాన్తో అయినప్పుడు ఇండియా అనేది ఇట్ హ్యాస్ లెర్న్డ్ టువర్డ్స్ బీయింగ్ టు వన్ బ్లాక్. అంటే సోవియట్ యూనియన్ నుంచి మనం ప్రాపర్ హెల్ప్ని పొందడం జరిగింది. అక్కడ నుంచి వి టర్న్డ్ అండ్ టిల్టెడ్ టువర్డ్స్ సోవియట్ యూనియన్. అంటే సో పేపర్లో మాత్రమే నామ్ ఐడియాలజీని మనం ఫాలో అయ్యాము, బట్ ఈ పర్టికులర్ ఈవెంట్స్ తర్వాత వి స్లైట్లీ టర్న్డ్ టువర్డ్స్ ద సోవియట్ యూనియన్ అనమాట. సో ఇలాంటి కొన్ని క్రిటిసిజమ్స్ని కూడా ఇండియా ఫేస్ చేసింది విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఐడియాలజీ. బట్ పోస్ట్ కోల్డ్ వార్ కొన్ని చేంజెస్ అనేవి రావడం మొదలుపెట్టింది. ఓకే, సో కోల్డ్ వార్ తర్వాత మనకి ఏంటంటే యుఎస్ఎస్ఆర్ యొక్క పవర్ తగ్గిపోయింది. యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ మనం చూసాము, రైట్? సో విత్ ఓన్లీ వన్ సూపర్ పవర్ నౌ, యుఎస్ అనేది ఒకటి మాత్రమే సూపర్ పవర్గా ముందుకు రావడం జరిగింది ఇన్ 1990s పోస్ట్ కోల్డ్ వార్. సో దానివల్ల ఓన్లీ సూపర్ పవర్ ఉండడం వల్ల, ఒకటే సూపర్ పవర్ ఉండడం వల్ల నామ్ అనేది కొంచెం లెస్ యాక్టివ్గా మారడం జరిగిందనమాట. ఓకే, సో ఇండియా షిఫ్టెడ్ టు మల్టీ అలైన్మెంట్. సో మనం నాన్ అలైన్మెంట్ నుంచి మన యొక్క ఐడియాలజీని మల్టీ అలైన్మెంట్ వైపు టర్న్ అవ్వడం జరిగింది. అంటే వీఆర్ బిల్డింగ్ పార్ట్నర్షిప్స్ విత్ నాట్ ఓన్లీ వన్ కంట్రీ బట్ యుఎస్ఏ, రష్యా, యూరోపియన్ యూనియన్, జపాన్, ఓకే, ఆసియాన్ కంట్రీస్, ఇలా ప్రతి ఒక్క దేశంతో ఏదో ఒక విధంగా మన రిలేషన్స్ని ఏర్పరచుకుంటూ వచ్చామన్నమాట. అండ్ వీ హ్యావ్ జాయిన్డ్ మెనీ గ్రూపింగ్స్ లైక్ బ్రిక్స్, ఎస్సీఓ, ఓకే, G20 అండ్ మెనీ మోర్. ఓకే, ఇలా మనం మల్టీ అలైన్మెంట్ అనే ఒక ఐడియాలజీతో ముందుకు వచ్చాం వెన్ యుఎస్ఏ బికేమ్ అ సూపర్ పవర్. ఓకే, సో మరి ఇండియా యొక్క కరెంట్ అప్రోచ్ ఏంటి? సో హిస్టారికల్గా ఇది మన అప్రోచ్ ఉండింది. ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న అప్రోచ్ ఏంటి మరి? వీఆర్ హ్యావింగ్ అ మల్టీ అలైన్మెంట్. సో మల్టీ అలైన్మెంట్నే మనం ఫాలో అవుతూ వస్తున్నాం, కానీ మల్టీ అలైన్మెంట్ ఈజ్ అండర్ ప్రెషర్ నౌ. ఎందుకు ప్రెషర్లో ఉంది? ఇండియా ఈరోజు మల్టిపుల్స్ పవర్ సెంటర్స్తో అలైన్ అవుతూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అనే కంట్రీతో డిఫెన్స్, టెక్నాలజీ ఆస్పెక్ట్స్లో మనం ట్రేడ్ చేస్తూ ఉన్నాం. రష్యా కోసం, ఓకే, రష్యాతో మనము మెయిన్గా వీఆర్ ట్రేడింగ్ ఇన్ ఆయిల్, వెపన్స్ అండ్ మెనీ మోర్. సో ఇంకొకటి ఏంటంటే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ బాగుంది అండ్ ఆల్సో బ్రిక్స్ నేషన్స్తో మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ కోసం ఫైట్ చేస్తున్నాం. ఇలా డిఫరెంట్ గ్రూపింగ్స్తో డిఫరెంట్ ఐడియాలజీ అండ్ ఇష్యూ బేస్డ్ పార్ట్నర్షిప్. సో రిమెంబర్ దిస్, ఇష్యూ బేస్డ్ పార్ట్నర్షిప్ని మనము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఒక్కొక్క పర్టికులర్ ఇష్యూ, ఒక్కొక్క పర్టికులర్ సెక్టార్ కోసం ఒక్కొక్క పర్టికులర్ కంట్రీతో మనం పార్ట్నర్షిప్ అనేది చేస్తున్నాం. బట్ వీటిలలో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే మనం అబ్జర్వ్ చేసామో, రీసెంట్ డెవలప్మెంట్స్ అనేవి దీస్ ఆర్ టెస్టింగ్ ద అప్రోచ్ దట్ వీఆర్ ఫాలోయింగ్ టిల్ నౌ. సో కొన్ని ఇష్యూస్ అనేవి చూస్తూ ఉన్నాం. వాట్ ఆర్ దోస్ ఇష్యూస్ అనేది మనకి ఈ ఆర్టికల్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఐ హోప్ ఐ హ్యావ్ సెట్ ది కాంటెక్స్ట్. నౌ ఐల్ మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది ఆర్టికల్. సో మల్టీ అలైన్మెంట్ ఈజ్ అండర్ ప్రెషర్ అని చెప్పాను. మరి ఎలాంటి ప్రెషర్స్ని లైక్ ఫేస్ చేస్తుంది ఇండియా? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎకానమిక్ ప్రెషర్. ఎకానమిక్ ప్రెషర్ ఎక్కడి నుంచి మనం ఫేస్ చేస్తున్నాం? వీఆర్ ఫేసింగ్ ది ఎకానమిక్ ప్రెషర్ ఫ్రమ్ ద వెస్టర్న్ నేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇప్పుడు ఈ ఆర్టికల్స్లో కూడా మనకు దీని గురించే మెన్షన్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఫేసింగ్ టారిఫ్స్ బై యుఎస్ఏ. ఒక మినీ ట్రేడ్ డీల్ని మనం సైన్ చేసుకుందాం అనుకున్నాం,
బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ విత్ బోత్ ద కంట్రీ ఐడియాలజీస్. అంటే సో యుఎస్ఏ అడిగిన కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేయలేకపోవడం వల్ల మన యొక్క ఇండియా యొక్క డొమెస్టిక్ ఫార్మర్స్ మీద అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకొని యుఎస్ఏ అడిగిన ఆ ఫేవర్స్ని మనం చేయలేకపోవడం వల్ల అండ్ మిగతా చిన్న ఇష్యూస్ వల్ల మనం మినీ ట్రేడ్ డీల్ని సైన్ చేసుకోలేకపోయాం. సో దానివల్ల యుఎస్ఏ అనేది ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ ద టారిఫ్స్ ఆఫ్ 25%. సో 25% పెనాల్టీ టారిఫ్ని ఇండియన్ గూడ్స్ మీద పోస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో యుఎస్ఏ ఇంకో మాట కూడా అనింది. సో ట్రంప్ హ్యాస్ యూజ్డ్ అ టర్మ్ ఆర్ అ ఫ్రేజ్ బై సేయింగ్ దట్ ఇండియా ఈజ్ నాట్ అ ఫేర్ ట్రేడ్ పార్ట్నర్. ఓకే, సో ఇండియా ఒక ఫేర్ ట్రేడ్ పార్ట్నర్ కాదు అని చెప్పేసి ట్రంప్ అనడం జరిగిందనమాట. ఇదే కాదు, వీఆర్ ఫేసింగ్ శాంక్షన్స్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్స్ ఆల్సో. సో దే ఆర్ టార్గెటింగ్ ఇండియాస్ వదినార్ రిఫైనరీ. ఓకే, సో బేసికలీ ఈ పర్టిక్యులర్ వాదినార్ రిఫైనరీ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ పార్ట్లీ ఓన్డ్ బై రష్యా. అందుకే దీని మీద సో కొన్ని శాంక్షన్స్ని ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రష్యాతో మనం ట్రేడ్ చేస్తున్నాము. సో రష్యా అనే కంట్రీ ఏదైతే యుక్రెయిన్ రష్యా వార్కి కారణమయ్యిందో అలాంటి రష్యాతోటి మనం ట్రేడ్ చేస్తూ రష్యా మీద శాంక్షన్స్ ఉన్నప్పటికీ వీఆర్ ఇంపోర్టింగ్ ది ఆయిల్ ఫ్రమ్ రష్యా అని చెప్పేసి ఆ దృష్టికోణంలో యూరోపియన్ యూనియన్ మన ఒక రిఫైనరీస్ మీద శాంక్షన్స్ వేయడం జరిగింది. కానీ మీకు ఇంకొక విచిత్రమైన థింగ్ చెప్పాలి అని అంటే మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో 50% ఆఫ్ దర్ ఎల్ఎన్జీ రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. స్టిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది ఎదురవుతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ షోయింగ్ డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పొచ్చు. సో దీస్ కంట్రీస్ ఆర్ షోయింగ్ డబుల్ స్టాండర్డ్స్. సో వాళ్ళు ఇంకొకటి అక్యూజిషన్స్ని కూడా వేస్తున్నారు. ఏమంటున్నారు? దే ఆర్ టెల్లింగ్ దాట్ ఇండియా ఈజ్ ఫినాన్సింగ్ రష్యాస్ వార్ అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో జస్ట్ మనం మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని వీ యాక్చువల్లీ ఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా బికాస్ మనకు అక్కడ నుంచి తక్కువ ధరకు దొరుకుతుంది. ఓకే, అందుకే మనం కొనుక్కుంటున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దే ఆర్ టెలింగ్ దాట్ వీఆర్ ఫైనాన్సింగ్ రష్యాస్ వార్ అని చెప్పేసి కొన్ని అలిగేషన్స్ని వేయడం జరుగుతుందన్నమాట ఇండియా మీద. స్టిల్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళే 50% ఎల్ఎన్జీని రష్యా నుంచి పర్చేస్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ హైలైటింగ్ దిస్ ఫ్యాక్ట్ బట్ దే ఆర్ హైలైటింగ్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. దిస్ ఈజ్ అనదర్ ఇష్యూ దట్ వీఆర్ ఫేసింగ్. సో మరి ఇండియా ఏం రెస్పాండ్ అయింది? మరి ఇలాంటి ఇష్యూస్ అన్నిటిని ట్యాకిల్ చేయడానికి ఇండియా ఏం రెస్పాండ్ అయింది? ఇండియా హ్యాస్ కాల్డ్ దిస్ పర్టికులర్ యాక్షన్స్. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ హ్యాస్ గివెన్ అ స్టేట్మెంట్ బై సేయింగ్ దట్ ఏవైతే మీరు యాక్షన్స్ చేస్తున్నారో, ఏవైతే అలిగేషన్స్ వేస్తున్నారో దీస్ ఆర్ అన్జస్టిఫైడ్ అండ్ దే ఆర్ నాట్ రీజనబుల్, దే ఆర్ అన్రీజనబుల్ అండ్ అన్జస్టిఫైడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో అండ్ ఆల్సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం రెస్పాన్స్ ఇచ్చింది అని అంటే వీ హ్యావ్ టోల్డ్ దెమ్ దట్ రష్యన్ ఆయిల్ అనేది మా యొక్క నేషనల్ కంపల్షన్కి చాలా ఇంపార్టెంట్, మా యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి ఇంపార్టెంట్, మా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని మేము రష్యా యొక్క ఆయిల్ని పర్చేస్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ హైలైటెడ్ దట్ నో కంట్రీ షుడ్ డిక్టేట్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. ఇండియా యొక్క ఫారిన్ పాలసీని ఎలాంటి కంట్రీ కూడా డిక్టేట్ చేయకూడదు అని చెప్పేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రెస్పాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రెషర్ దట్ వీఆర్ ఫేసింగ్. మన మల్టీ అలైన్మెంట్లో ఎకానమిక్ ప్రెషర్ అనేది ఫస్ట్ ప్రెషర్ దట్ వీఆర్ ఫేసింగ్. సో సెకండ్ ఏముందో చూద్దాం. సెకండ్ థింగ్ ఈజ్ ద డిప్లొమాటిక్ ఐసోలేషన్. ఓకే, డిప్లొమాటిక్ ఐసోలేషన్ ఎలా ఫేస్ చేస్తున్నాం? సో డిప్లొమసీలో ఇండియాని ఐసోలేట్ చేస్తున్నారు. సో బ్రేక్ ద టర్మ్ సో దట్ యుల్ అండర్స్టాండ్ వాట్ ద టర్మ్ మీన్స్. ఓకే, సో డిప్లొమసీలో ఇండియాని ఐసోలేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకుంటే పాకిస్తాన్ టెర్రరిజం. సో పెహల్గామ్ అటాక్ తర్వాత ఏప్రిల్లో మనకి పెహల్గామ్ అటాక్ అనేది జరిగింది మన ఇండియన్స్ మీద, ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద. సో మెనీ ఇండియన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో దే డిడ్ నాట్ ఓపెన్లీ కండెమ్డ్ పాకిస్తాన్. ఓకే, సో యుఎన్ లిస్టెడ్ టెర్రరిస్ట్ గ్రూప్లో ఉన్నప్పటికీ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీని ఎవ్వరూ ఓపెన్గా కండెమ్ చేయలేదన్నమాట. అంటే పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు చాలామంది, ఇండియాకి అలైసే. ఓకే, అండ్ ఆల్సో యుఎస్ అండ్ పాక్ టైజ్ అనేవి వీ హ్యావ్ సీన్. ఓకే, దెర్ ఈస్ అ షిఫ్ట్ ఇన్ ద అలయన్సెస్ అని చెప్పాను. ఇలా యుఎస్ అండ్ పాకిస్తాన్ దగ్గర అవ్వడం మనం చూస్తున్నాం. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ హోస్టెడ్ ద పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఓకే, సో ఇండియా
కౌంటర్ టెర్రర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఆర్మీ చీఫ్ని పిలుచుకొని మాట్లాడడం కూడా మనం చూసామన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ అ షిఫ్ట్ ఇన్ బంగ్లాదేశీ పాలిటిక్స్ ఆల్సో. యుఎస్ ఏం చేసింది, యుఎస్ హ్యాస్ సపోర్టెడ్ ద రిమూవల్ ఆఫ్ షేక్ హసీనా గవర్నమెంట్. ఓకే, సో షేక్ హసీనా వాజ్ వెరీ మచ్ ఫ్రెండ్లీ టు ఇండియా, బట్ యుఎస్ఏ సో షేక్ హసీనా రిమూవల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చూసాం. ఇలా ఇండియా యొక్క ఐడియాలజీని, ఇండియా యొక్క డిప్లొమాటిక్ ఐడియాలజీకి ఐసోలేషన్ అనేది యుఎస్ఏ చూపెట్టడం జరుగుతుంది. యుఎస్ఏనే కాదు, యూరోపియన్ యూనియన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా అండ్ మెనీ మోర్ ఇష్యూస్ దట్ వీఆర్ ఫేసింగ్. అండ్ దీంతో పాటు డిప్లొమాటిక్ ఐసోలేషన్తో పాటు థర్డ్ ఇష్యూ దట్ వీఆర్ ఫేసింగ్ ఈజ్ చైనాస్ ఆపర్చునిజం. చైనాస్ ఆపర్చునిజం అంటే ఏంటి? సో బేసిక్గా చైనా కొన్ని అగ్రెసివ్ యాక్షన్స్ని తీసుకోవడం జరిగింది. రీసెంట్గా ఇట్ హ్యాస్ టేకెన్ యాక్షన్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ఓకే, లడాక్ అండ్ ఆల్సో బార్డర్కి దగ్గరలో మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కూడా చూస్తున్నాం. సో అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పేసి వాళ్ళ మ్యాప్లో చూపెట్టడం జరుగుతుంది. సో లడాఖ్లో కొన్ని ఇష్యూస్ అనేవి మనం చూసాం. బార్డర్లో మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లేడౌన్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో దే ఆర్ స్ట్రెంథనింగ్ దెర్ టై. సో చైనా అనేది సో బంగ్లాదేశ్కి మనకి పాకిస్తాన్కి ఉన్న ఇష్యూస్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని ఇట్ ఈస్ ట్రైంగ్ టు స్ట్రెంథన్ ఇట్స్ టైస్ విత్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అండ్ ఆల్సో దాంతోపాటు మన చుట్టూ ఉన్న నేబరింగ్ కంట్రీస్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంది. పోర్ట్స్లో కానివ్వండి, రోడ్స్లో కానివ్వండి, మిలిటరీ ప్రాజెక్ట్స్లో కానివ్వండి. సో మయన్మార్ లాంటి దేశాలలో, శ్రీలంక లాంటి దేశాలలో, నేపాల్ లాంటి దేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని కూడా దగ్గరికి మార్చుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ నియర్ టు సిలిగురి కారిడర్. సో సిలిగురి కారిడర్ అనేది ఇట్స్ అ వెరీ వైటల్ లింక్ ఫర్ అస్. సో ఇండియా మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, మెయిన్ ల్యాండ్ ఇండియాకి, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి కలిపే సిలిగురి కారిడర్ అనేది ఇట్స్ అ వెరీ నారో కారిడర్. సో ఇది చాలా మంచి ఇంపార్టెంట్ చోక్ పాయింట్. ఆ పాయింట్ని మనం కంట్రోల్ చేయడం, అక్కడ సెక్యూరిటీ మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ అక్కడ దగ్గరలోనే చైనా ప్రాజెక్ట్స్ని తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం. సో చైనా ఈజ్ యూజింగ్ ఆల్ ఆఫ్ దిస్ అస్ ఆపర్చునిటీ టు ట్యాకిల్ ఆర్ టు గో అగేన్స్ట్ ఇండియా అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్? సో బేసికలీ ఏం ప్రెషర్స్ ఉన్నాయో చూసాం, బట్ ఆ బ్రాడర్ కాంటెక్స్లో ఎలాంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం అనేది లెట్స్ సీ వన్స్. సో ఫస్ట్ థింగ్ ఇస్ వీఆర్ ఫేసింగ్ ఇరోజన్ ఆఫ్ అటానమీ. ఇక్కడ ఏమవుతుంది, ఈ బిగ్గర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, బిగ్గర్ పవర్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ఇండియాస్ ఎనర్జీ అండ్ ట్రేడ్ డెసిషన్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. మన యొక్క అటానమీ, మన యొక్క సావర్నిటీకి థ్రెట్ అనేది కలుగుతుందన్నమాట. అండ్ ఆల్సో వీక్ గ్లోబల్ నరేటివ్, అంటే ఇండియా వ్యూస్ ఆన్ టెర్రరిజం అండ్ ఎనర్జీ సెక్యూరిటీ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్గా ఇంటర్నేషనల్గా సపోర్ట్ అనేది దొరకట్లేదు. సో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంని మనం హైలైట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో బట్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ప్రాపర్ అటెన్షన్ ఇన్ ద గ్లోబల్ కంట్రీస్. అండ్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి గ్లోబల్ సపోర్ట్ అనేది మనకు రావట్లేదు. అండ్ ఆల్సో యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ డబుల్ స్టాండర్డ్స్ అనేవి వాడుతున్నాయి. ఒకవైపు రష్యాతో ట్రేడ్ చేస్తున్నారు, బట్ ఇండియా ట్రేడ్ చేస్తే దే హ్యావ్ అ ప్రాబ్లమ్. దట్ ఈస్ అనదర్ థింగ్. ఇంకొకటి ఏంటంటే నేబర్హుడ్ ఇన్స్టెబిలిటీ అనేది ఇంకో ఇష్యూ దట్ వీఆర్ ఫేసింగ్. సో చైనా యొక్క ఆపర్చునిజం గురించి ఇంతకుముందే చెప్పాను. అండ్ ఆల్సో చైనాస్ గ్రోయింగ్ రోల్, పొలిటికల్ చేంజెస్, బంగ్లాదేశ్ షిఫ్టింగ్ టువర్డ్స్ పాకిస్తాన్ అండ్ చైనా, ఇలాంటి ఇష్యూస్ అనేవి నేబర్హుడ్లో కూడా మనం చూస్తున్నాం. And also there is a limit on neutrality. So staying neutral in conflicts like Russia, Ukraine, దీని వల్ల ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్లో ఏదైనా సో రెజల్యూషన్ని యుఎన్జిఏ పాస్ చేసినప్పుడు వీఆర్ బికమింగ్ న్యూట్రల్ ఆర్ వీఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్. ఇలా మరీ ఎక్కువగా న్యూట్రల్ ఉండడం వల్ల కూడా సో ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇలాంటి ఇష్యూస్లో అవుట్కమ్స్ తీసుకొచ్చినప్పుడు. సో ఇండియా యొక్క ఎక్సెసివ్ న్యూట్రాలిటీ కూడా ఒక ఇష్యూగా మారింది. ఓకే, సో ఇఫ్ యూ కంపేర్ విత్ ద నాన్ అలైన్మెంట్ మూమెంట్ దట్ వీ హవ్ బాట్ బ్యాక్ ఇన్ కోల్డ్ వార్ ఎరా టిల్ నౌ, ఓకే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అప్పటికి మనము కంపేర్ చేస్తే సో నామ్ వచ్చేసి ఇట్ వాస్ దేర్ మెయిన్లీ ఫ్రమ్ 1947 to 1990. సో మన యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ని కాపాడింది మెయిన్లీ డ్యూరింగ్ కోల్డ్ వార్ టైంలో. మన ఇండియా యొక్క డెసిజన్ మేకింగ్లో ఎలాంటి వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకుండా మనం కాపాడుకున్నాం. సో కానీ టుడే ఈరోజు వరల్డ్ అనేది ఇట్స్ అ మల్టీపోలార్ వరల్డ్ అండ్ ఇట్స్ కాంపిటేటివ్ వరల్డ్ ఆల్సో. ఓకే, సో మల్టీపోలార్ అయినప్పటికీ ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ వరల్డ్. కంట్రీస్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ కంట్రీస్ ఆర్ acting more on self-interest. They're acting more on moral arguments alone don't work. Okay, so basically ఏమంటున్నానంటే
సో వాళ్ళు ఎక్కువగా సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు. మోరల్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే వర్క్ అవ్వవు. సో నాన్ అలైన్మెంట్ అనేది మాత్రమే మనకు వర్క్ అవ్వదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో కాబట్టి ఇండియా మస్ట్ లెర్న్ అ లెసన్. సో ఇండియా స్టిల్ ప్రొటెక్ట్ ఆటోనమీ. ఓకే, సో కానీ ప్రోయాక్టివ్గా కూడా కొన్ని ఇష్యూస్లో మనం మారుతున్నాం. సో కొన్ని అలయన్సెస్ ఫామ్ చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు షేప్ ఫ్యూ రూల్స్. వీఆర్ కౌంటరింగ్ హాస్టైల్ నరేటివ్స్ ఆల్సో. సో నాన్ అలైన్మెంట్కి టోటల్గా స్టిక్ అవ్వకుండా కొన్ని చేంజెస్ అనేవి కూడా మనము తీసుకొస్తూ ఉంటాం, బికాస్ వీ నీడ్ టు కాంపీట్ విత్ అదర్స్. సో కానీ నౌ వీఆర్ ఫేసింగ్ ఫ్యూ ఇష్యూస్ కదా, మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ప్యాసివ్ రోల్ నుంచి యాక్టివ్ రోల్ వైపు మనం మారాలన్నమాట. అంటే సో మనము ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ పర్టికులర్ ఇష్యూలో ఒక క్లియర్ అండ్ బ్యాలెన్స్డ్ పొజిషన్ని తీసుకోవాలి. సో ఇండియా should take a balanced position. For example, if there is an issue or a stance that we have to take between Russia-Ukraine war, so we have to take a proper stance. We should not be neutral. Okay, so excessive neutrality is also not good. And also we have to come up with the narrative building. So we have to use diplomacy, we have to use global media. ఓకే, మన యొక్క అలయన్సెస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. వీటన్నిటిని యూటిలైజ్ చేసుకొని మన యొక్క స్టాండ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ టెర్రరిజం స్టాన్స్, ఎనర్జీ సెక్యూరిటీ స్టాన్స్ని దేశాలకి వినిపించాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో వేరే కంట్రీస్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ని కూడా మనం కూడా హైలైట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. పబ్లికలీ వీ హ్యావ్ టు హైలైట్ దీస్ పర్టికులర్ థింగ్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మన యొక్క నేబర్హుడ్ మీద కూడా మనం దృష్టి పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన యొక్క నేబర్హుడ్తో ట్రేడ్ని, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డిఫెన్స్ కోఆపరేషన్, వీటన్నిటిని స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. సో దట్ చైనా ఇన్ఫ్లుయెన్స్ని మనం తగ్గించగలగాలి. ఎకానమిక్ డైవర్సిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనం ప్రస్తుతం గ్లోబల్ సౌత్ నేషన్స్తో ఎక్కువ ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డొమెస్టిక్గా సెల్ఫ్ రిలయంట్ ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు యూజ్ ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్స్. ఓకే, సో ఒకటే పర్టికులర్ కరెన్సీ మీద ఓవర్ డిపెండ్ అవ్వడం, ఒకటే కంట్రీ మీద ఓవర్ డిపెండ్ అవ్వడం మానుకొని వీ హ్యావ్ టు డైవర్సిఫై ద సప్లై చైన్స్, వీ హ్యావ్ టు డైవర్సిఫై ద పేమెంట్ సిస్టమ్, and more steps needed to be done in the form of diversification. And also ఒక స్ట్రక్చర్డ్ మల్టీ అలైన్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు కీప్ స్ట్రాంగ్ టైస్ విత్ మెనీ పార్ట్నర్స్. ఒక్క కంట్రీతో కాకుండా మల్టిపుల్ కంట్రీస్తో స్ట్రాంగ్ టైస్ని మెయింటైన్ చేయాలి. సో దట్ సో ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, ఇండియా విల్ నాట్ బి ఐసోలేటెడ్. ఓకే, వాట్ ఐ కెన్ టెల్ ఇస్, హిస్టారికల్గా మనం నామ్ ఏదైతే తీసుకొచ్చామో ఆ నామ్ ప్రిన్సిపల్స్ అనేవి ఏవైతే మన ఇండియా ఇండిపెండెన్స్ని, సావర్నిటీని ఎలా అయితే కాపాడారో, సో ఆ నామ్ ప్రిన్సిపల్స్ని ఇప్పటి వరకు కూడా మనము కొన్నిటిని అడాప్ట్ చేసుకొని కొన్నిట్లలో చేంజెస్ తీసుకొచ్చి వాటిలలో కూడా క్లియర్ స్టాండ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో 2025 డిమాండ్స్ అ మిక్స్ ఆఫ్ ఫర్మ్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో యాక్టివ్ కోయలిషన్ బిల్డింగ్. అండ్ ఆల్సో మనము క్లియర్ మెసేజింగ్, అంటే మన యొక్క మెసేజ్ని, మన యొక్క ఇంట్రెస్ట్ని గ్లోబల్ మీడియా ద్వారా అండ్ వెస్టర్న్ కంట్రీస్కి క్లియర్గా అందించాలి. ఈ డబుల్ స్టాండర్డ్స్ని క్లియర్గా హైలైట్ చేయాలి. అలా అయినప్పుడే మనం ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఇండియా అనేది ఇట్ కెన్ బికమ్ అ సూపర్ పవర్ ఓన్లీ విత్ దీస్ పర్టికులర్ things. Okay, so I hope you have understood all these articles with a clear understanding. Okay, now let's go to another article. Before that, let's solve a question. So critically examine how India is balancing strategic autonomy amid a fragmented global order అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ప్రస్తుతం ఫ్రాగ్మెంటెడ్ గ్లోబల్ ఆర్డర్ అంటే కంట్రీస్ అనేవి డిఫరెంట్ ఇష్యూస్ వల్ల విడిపోతున్నప్పటికీ ఇండియా అనేది తన యొక్క స్ట్రాటజిక్ అటానమీని ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతుంది, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో క్రిటికలీ ఎగ్జామైన్ అన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు మెన్షన్ ఫ్యూ ఇష్యూస్ ఆల్సో. ఏం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో అనేది కూడా వే ఫార్వర్డ్తో ఏం చేయడానికి ప్రయత్నించండి. ట్రై టు రైట్ ఇట్ ఇన్ 150 words. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్ us look at another article, how should money laundering be tackled అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసిక్గా ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఇంపార్టెంట్ అవుతుంది ఫర్ ది కాంటెక్స్ట్ ఆఫ్ GS3. ఓకే, ఫర్ ది సబ్జెక్ట్ కాల్ GS3. సో అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఫినాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట రాజ్యసభలో. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టేకప్ చేసిన 5892 మనీ లాండరింగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో దీంట్లో కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇన్ని కేసెస్లో ఓన్లీ 15 కన్విక్షన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట అండర్ PMLA యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే, సో ఓన్లీ 15 కన్విక్షన్స్ ఉండడం అనేది
It is a problem that we are seeing as per this particular report. So this is raising some concerns over the efficacy of this particular PMLA Act. Andukani ఇది న్యూస్లో ఉండింది. So let's understand what is money laundering and the main steps of and main stages of money laundering as explained in this article. And also laundromat ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ టర్మ్ యొక్క మీనింగ్ ఏంటి అవన్నీ డీటెయిల్గా చూద్దాం పదండి. సో ఇనిషియలీ లెట్స్ సీ వాట్ ఈజ్ మనీ లాండరింగ్ అంటే ఏంటి? సో మనీ లాండరింగ్ అంటే దిస్ ఇస్ అ ప్రాసెస్ అనమాట. దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ మనీ దట్ ఈస్ ఆబ్టైన్డ్ త్రూ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా వచ్చిన మనీ కానివ్వండి, లేదా కరప్షన్ ద్వారా వచ్చిన మనీ కానివ్వండి, ఫ్రాడ్ ద్వారా వచ్చిన మనీ కానివ్వండి, లేదా స్మగ్లింగ్ ద్వారా వచ్చిన మనీ కానివ్వండి, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి త్రూ వచ్చిన మనీ ఏదైతే ఉంటాయో ఈ మనీని తీసుకొచ్చి దే మేక్ ఇట్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది లెజిటిమేట్ సోర్స్. ఇలాంటి ఇల్లెజిటిమేట్ సోర్స్ నుంచి వచ్చిన మనీని లెజిటిమేట్ సోర్స్ నుంచి వచ్చే మనీ లాగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము మనీ లాండరింగ్ టెక్నిక్ అని అంటూ ఉంటాం అనమాట. సో ఇట్ ఈస్ సేమ్ లైక్ వాషింగ్ ద డర్ట్ మనీ అనమాట. డర్ట్ మనీ ఏవైతే ఉంటాయో వాటిని వాష్ అవే చేసి దాన్ని క్లీన్గా మార్చడం, క్లీన్గా ఉన్నాయని చూపించుకోవడమే మనకి వితౌట్ ఎనీ సస్పిషన్, దాన్నే మనం మనీ లాండరింగ్ యాక్టివిటీ అని అంటూ ఉంటాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. సో అండ్ ఆల్సో ఆర్టికల్లో ఒక పర్టికులర్ టర్మ్ని మెన్షన్ చేయడం జరిగింది, లాండ్రోమాట్. ఈ పర్టికులర్ టర్మ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో ఒరిజినల్గా ఏంటంటే క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే దే యూజ్డ్ క్యాష్ హెవీ బిజినెసెస్. సో బేసికలీ లాండ్రీ లాంటి బిజినెసెస్ ఏవైతే ఉంటాయో, లాండ్రీ షాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క ఇల్లీగల్ క్యాష్ని వీటిలలో ఇచ్చేసేవాళ్ళు అనమాట, కలిపేసేవాళ్ళు. జెన్యూన్ కస్టమర్స్కి ఇచ్చే పేమెంట్స్లో ఆ మనీని కలిపేసేవాళ్ళు అనమాట. సో కాబట్టి అది లీగల్గా కనిపించేది. సో దే యూజ్ టు యూజ్ ద లాండ్రీ షాప్స్ to make this particular money that was earned through this particular means to make it illegal, to make it look like legal one. Okay, so ee roju ee laundromat edaithe untundo, this is more big than what we have seen previously. This is more big, this is more complex, and this is more networks oriented. లాట్ ఆఫ్ కంపెనీస్ యొక్క నెట్వర్క్ అనేది ఉంటుంది అనమాట. షెల్ కంపెనీస్ అనేవి ఉంటాయి. సో షెల్ కంపెనీస్ యొక్క నెట్వర్క్ అనేది ఉంటుంది. వాటి మధ్యలో ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటి ద్వారా రిపీటెడ్ ట్రాన్సాక్షన్స్, రిపీటెడ్ చైన్ ఆఫ్ నెట్వర్క్స్ ద్వారా సో వాళ్ళు ఏంటంటే ఇలా ఇల్లీగల్ మీన్స్ ద్వారా ఎర్న్ చేసిన మనీని హైడ్ చేసుకుంటూ ఉంటారు. సో దట్ ఈ ఇల్లీగల్ మనీ కాస్త లీగల్గా కనిపిస్తుంది మనకి. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే లాండ్రోమాట్ అని అంటూ ఉంటాం అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ టర్మ్ ఆల్సో. అయితే మనీ లాండరింగ్లో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి యాజ్ పర్ ది ఆర్టికల్. సో ఆ స్టేజెస్ ఏంటో చూద్దాం. సో 3 మెయిన్ స్టేజెస్ అనేవి మనకి ఈ మనీ లాండరింగ్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్లేస్మెంట్ అని అంటూ ఉంటాం అనమాట. సో వాట్ ఈస్ దిస్ ప్లేస్మెంట్? సో దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది ఇల్లీగల్ మనీ. ఏవైతే ఇల్లీగల్ మనీని సో ఇల్లీగల్ మీన్స్ ద్వారా, ఇల్లీగల్ రూట్స్ ద్వారా ఎర్న్ చేస్తారో ఆ ఇల్లీగల్ మనీని మెల్లిగా ఫినాన్షియల్ సిస్టంలోకి ఎంట్రీ చేయడమే ప్లేస్మెంట్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ప్లేస్మెంట్ అనే ఈ పర్టికులర్ స్టేజ్లో దేర్ మెయిన్ మనీ లాండర్స్ యొక్క మెయిన్ అంబిషన్ ఏముంటుంది అని అంటే దే వాంట్ టు ఫిజికలీ ప్లేస్ ద మనీ సమ్వేర్ ఇట్ కెన్ బి ప్రాసెస్డ్. ఎక్కడైతే ఫినాన్షియల్ సిస్టంలో వాళ్ళు ఎంట్రీ చేయాలనుకుంటున్నారో, సో ఈజీగా వాళ్ళు ప్రాసెస్ చేసుకోగలుగుతారు అనుకుంటారో అక్కడ దాన్ని ఎంట్రీ చేస్తారు. వీళ్ళ మనీని మెల్లిగా ఫినాన్షియల్ సిస్టంలోకి ఎంటర్ అనేది చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెల్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్స్ ఇన్ స్మాల్ అకౌంట్స్. చిన్న చిన్న అకౌంట్స్ని క్రియేట్ చేసి ఈ స్మాల్ అకౌంట్స్లో హ్యూజ్ మనీని స్మాల్ అకౌంట్స్లలో డిపాజిట్ చేయడం చేస్తారనమాట టు అవాయిడ్ ద డిటెక్షన్. ఓకే, హ్యూజ్ మనీని ఒకే అకౌంట్లో పెడితే డౌట్ వస్తుంది కాబట్టి స్మాల్ అకౌంట్స్లో సో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, లేదా దెల్ బై సమ్ అసెట్స్ లైక్ గోల్డ్, దెల్ బై సమ్ అసెట్స్ లైక్ కార్స్, దెల్ బై సమ్ అసెట్స్ లైక్ ప్రాపర్టీస్. ఓకే, లేదా రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం. ఇలాంటి ఐడియాలజీస్తో ముందుకొచ్చి దే స్లోలీ ప్లేస్ దేర్ అసెట్స్ ఆర్ మనీ ఇన్ టు ది ఫినాన్షియల్ సిస్టమ్. దీన్నే మనము ప్లేస్మెంట్ స్టేజ్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ డీలర్ ఏం చేస్తాడంటే అతను ఎర్న్ చేసిన మనీ ఏవైతే ఉంటాయో సో దట్ పర్సన్ విల్ ట్రై టు డిపాజిట్ ద క్యాష్ ఇన్ వాట్ ఎవర్ ద క్యాష్ దట్ పర్టికులర్ పర్సన్ ఎర్న్స్ ఇన్ స్మాల్ చంక్స్.
వేరియస్ డిఫరెంట్ అకౌంట్స్లో స్మాల్ చంక్స్ని డిపాజిట్ చేస్తూ వెళ్తాడనమాట. సో ఈ పర్టికులర్ స్టేజ్ని మనం ప్లేస్మెంట్ స్టేజ్ అని అంటాం. సో సెకండ్ స్టేజ్ ఏంటి అంటే లేయరింగ్ స్టేజ్ అనమాట. సో లేయరింగ్ స్టేజ్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ స్టేజ్లో వాళ్ళ యొక్క మెయిన్ అంబిషన్ ఆర్ గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ ఏంటి అని అంటే దే వాంట్ టు హైడ్ ద ట్రేల్. సో ఈ పర్టికులర్ మనీ ఏవైతే ఎంటర్ అయ్యాయో వాటిని కొన్ని ఇంపార్టెంట్ అథారిటీస్ నుంచి కాపాడుకోవడమే సెకండ్ స్టెప్ అనమాట. సో దీన్ని ఎలా చేస్తారు అని అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ని చేస్తారనమాట. సో డిఫరెంట్ అకౌంట్స్ని క్రియేట్ చేసి ఇదే మనీని మల్టిపుల్ టైమ్స్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తారు. ఈవెన్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ హెల్ప్ కూడా తీసుకుంటారనమాట. ఓకే, సో దే ఆర్ కన్వర్టింగ్ మనీ ఇంటూ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. లైక్ సమ్ టైమ్స్ బాండ్స్ లాగా తయారు చేస్తారు, సమ్ టైమ్స్ క్రిప్టో కరెన్సీస్ లాగా మారుస్తారు. ఓకే, సో ఈ షెల్ కంపెనీస్ ఏవైతే మనీని ఫండ్ చేస్తూ ఉంటాయి దే విల్ మూవ్ ద ఫండింగ్ త్రూ ద షెల్ కంపెనీస్ ఆల్సో. ఓకే, ఫేక్ ట్రేడ్ ఇన్వాయిసెస్ని క్రియేట్ చేస్తారు. ఇలా వేరియస్ మీన్స్ ద్వారా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు అంటే దే విల్ ట్రై టు కన్వర్ట్ దిస్ మనీ ఇంటూ అ లీగల్ వన్. థర్డ్ వన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అనమాట. థర్డ్ స్టేజ్ ఇస్ ఇంటిగ్రేషన్. ఈ క్లీన్డ్ మనీ ఏదైతే ఈ లేయరింగ్ ప్రాసెస్ వల్ల క్లీన్ అయిన మనీ ఏదైతే ఉంటుందో దిస్ విల్ నౌ రీఎంటర్ ఇన్ టు ది ఫార్మల్ ఎకానమీ. ఫార్మల్ ఎకానమీకి ఈ మనీ అనేది రీఎంటర్ అవుతుంది అనమాట. నౌ దిస్ విల్ లుక్ లెజిటిమేట్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మనీని తీసుకెళ్ళి మనీ లాండరర్ ఎవరైతే ఉంటారో వెళ్ళి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో, లగ్జరీ గూడ్స్లో, ఓకే, లీగల్ బిజినెస్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఒక కరప్ట్ పొలిటీషియన్ వచ్చేసి కరప్షన్ చేసిన అమౌంట్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ ప్రాసెసెస్ ద్వారా మళ్ళీ ఎక్కడే తీసుకొచ్చి పెడతారు, రెస్టారెంట్స్లలోనో, రియల్ ఎస్టేట్లను, లేకపోతే లగ్జరీ గూడ్స్ పర్చేస్లలో పెడతారనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మనీ లాండరింగ్. మరి ఇండియా ఎలా ట్యాకిల్ చేస్తుంది మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని? సో మనకు ఒక చట్టం ఉంది. ఓకే, ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి. సో యాక్ట్స్లో మీరు చూసుకుంటే ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఇస్ PMLA యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇది 2002లో మనం తీసుకురావడం జరిగింది. తర్వాత ఫ్యూ అమెండ్మెంట్స్ కూడా జరిగాయి. సో దీని ద్వారా మన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే వీ వాంట్ టు ఫైట్ మనీ లాండరింగ్. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ అఫెన్స్ రిక్వైర్మెంట్ అనే ఒక పర్టికులర్ ఫీచర్ ఉంటుంది. అంటే పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ కమిటెడ్ అ షెడ్యూల్డ్ అఫెన్స్. షెడ్యూల్డ్ అఫెన్స్ అంటే ఏంటి? ఈ చట్టంలో కొన్ని యాక్ట్స్ మెన్షన్ చేసి ఉంటాయి, అంటే కొన్ని యాక్షన్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఈ యాక్షన్స్లో ఒక పర్సన్ ఏది కమిట్ చేసినా దాన్ని షెడ్యూల్డ్ అఫెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్షన్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్కి బయట ఏదైనా ఇష్యూ దీంట్లో పర్టికులర్ పర్సన్ పర్ఫామ్ చేసినప్పుడు అది PMLA యాక్ట్ కిందకి రాదు. సో ఈ పర్టికులర్ లిస్టులో మనకి కరప్షన్ ఉంటుంది, డ్రగ్ ట్రాఫికింగ్ ఉంటుంది, టెర్రర్ ఫినాన్సింగ్ ఉంటుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఎలా ఉంటుంది మరి? సో ఇట్ టార్గెట్స్ నాట్ జస్ట్ ది అఫెన్స్ని మాత్రమే కాదు, దాని వెనకాలన్న మనీని టార్గెట్ చేస్తాం, ప్రాపర్టీని టార్గెట్ చేస్తాం, అసెట్ని కూడా టార్గెట్ చేస్తాం అనమాట. ఓకే, విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ క్రైమ్. ఓకే, సో అథారిటీస్ ఏం చేస్తారంటే they'll try to freeze, they'll try to seize and they'll try to confiscate the properties also. లాండర్డ్ మనీ ద్వారా అక్వైర్ అయిన ప్రాపర్టీస్ అన్నిటిని ఫ్రీజ్ చేయడం, సీజ్ చేయడం, కన్ఫిస్కేట్ చేయడం అనేది అథారిటీస్ యొక్క డ్యూటీ. సో అథారిటీస్కి ఆ పవర్ అనేది PMLA యాక్ట్ కిందకి వస్తుంది. ఓకే, సో ఎవరైతే మనీ లాండరర్స్ అండ్ అఫెండర్స్ ఉంటారో they'll face imprisonment up to 7 years, లేదా కొన్నిసార్లు 10 years పనిష్మెంట్ని కూడా ఎదుర్కొంటారు ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్. అండ్ హెఫ్టీ ఫైన్స్ అనేవి కూడా ఇంపోజ్ చేస్తారనమాట. ఓకే, సో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ గెట్ అ పవర్ ఫ్రమ్ PMLA యాక్ట్ టు ఇన్వెస్టిగేట్ సచ్ కేసెస్. PMLA యాక్ట్ కింద ఉన్న కేసెస్ని ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనమాట. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇండివిజువల్స్ని సమాన్ చేసే రైట్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ కెన్ అటాచ్ అసెట్స్ ఈవెన్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఏవైతే అసెట్స్ ఉంటాయో అఫెండర్స్కి సంబంధించి వాటిని అటాచ్ చేసుకునే డ్యూటీ అండ్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఈ PMLA అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట.
ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. అండ్ పిఎంఎల్ఏ లాంటి చట్టాలే కాకుండా కొన్ని కీ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా వాటి రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ద మనీ లాండరింగ్. ఒకటి వచ్చేసి ఇంతకుముందు మనం చూస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇట్ విల్ హ్యావ్ అ పవర్ టు ఇన్వెస్టిగేట్ అండ్ అటాచ్ ప్రాపర్టీస్. ఇంకొకటి ఏంటంటే అడ్జుడికేటింగ్ అథారిటీస్ ఉంటాయి, ఓకే, అప్పలేట్ ట్రైబ్యునల్స్ ఉంటాయి, స్పెషల్ కోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా వేరియస్ అథారిటీస్ ఉంటాయి అండర్ ద పిఎంఎల్ఏ యాక్ట్ ఓన్లీ. సో దీస్ ఇన్స్టిట్యూషన్స్ విల్ హ్యావ్ దేర్ ఓన్ డ్యూటీ అండ్ పవర్స్ అండర్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట, టు వాట్ వి సే యాజ్ టు స్టాప్ ది మనీ లాండరింగ్. ఓకే, ఇంటర్నేషనల్గా కూడా ఫ్యూ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో మనకి క్రాస్ బార్డర్ ఎన్ఫోర్స్మెంట్ అగ్రిమెంట్స్ కూడా మనం సైన్ చేసుకున్నాం. పిఎంఎల్ఏ చట్టం ద్వారా government has a power to sign some cross-border agreements also with countries to together investigate into cases. Okay, and also there is something called as double taxation avoidance agreement అనమాట. ఈ పర్టికులర్ టాక్సేషన్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇదేం చేస్తుంది అని అంటే, సో 2 కంట్రీస్లో సేమ్ ప్రోడక్ట్ మీద ట్యాక్స్ వేయడం అనేది ప్రివెంట్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది 2 కంట్రీస్ నుంచి డిరైవ్ అయింది అనుకుందాం. సో ఆ ప్రోడక్ట్ మీద 2 కంట్రీస్ ట్యాక్స్ వేయడం అనేది జరగకూడదు అండర్ ఇఫ్ అ కంట్రీ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు DTA అంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కింద కంట్రీ ఉంటే ఇట్ హ్యాస్ టు అవాయిడ్ ట్యాక్సింగ్ ఇన్ ద బోత్ ద ప్లేసెస్. ఏదైనా ఒక ప్లేస్లో మాత్రమే దాన్ని ట్యాక్స్ చేయాలి. మరి ఈ DTA వల్ల మనం మనీ లాండరింగ్ని ఎలా ట్యాకిల్ చేయగలుగుతామనంటే, మనం ఈజీగా ఒకే కంట్రీ నుంచి ట్రేస్ అవుతుంది కాబట్టి బ్లాక్ మనీని ట్రేస్ చేయొచ్చు ఈజీగా. ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మనం బ్లాక్ మనీని ట్రేస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది ఈజీగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది, ఇల్లీసిట్ ట్రాన్స్ఫర్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు, ఓకే, అసెట్స్ని మనం రికవర్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని లైక్ పాజిటివ్స్ అనేవి ఉంటాయి ఇఫ్ వీఆర్ కమింగ్ అప్ ఆర్ సైనింగ్ అప్ విత్ DTAA. ఓకే, సో మరి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ఏజెన్సీకి కూడా లాట్ ఆఫ్ పవర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఏ పర్టికులర్ సెక్షన్స్ కింద పవర్స్ ఉంటాయంటే, సెక్షన్ 48 and 49 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ ఆఫీసర్స్కి మనీ లాండరింగ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసే పవర్ అనేది ఉంటుంది. అండ్ సెక్షన్ 50D or 52, 50 clause 2 ఏదైతే ఉంటుందో, దిస్ విల్ గివ్ అ పవర్ టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు సమాన్ ఎనీ పర్సన్. అండ్ ఆల్సో ఏదైనా నెసెసరీ డాక్యుమెంట్స్ కావాలి అని అనుకుంటే తీసుకునే అధికారం కూడా ఉంటుందన్నమాట. అండ్ 50 clause 3 ప్రకారం ఇట్ మేక్స్ ఇట్ మ్యాండేటరీ ఫర్ సమన్ ఇండివిజువల్స్ టు అటెండ్. ఖచ్చితంగా ఎవరైతే సమాన్ చేస్తారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆ సమాన్ చేసిన పర్సన్ ఖచ్చితంగా ఎక్కడికంటే అక్కడికి అటెండ్ అవ్వాలి. ఈడీ ఎక్కడికి పిలిస్తే అక్కడికి అటెండ్ అవ్వాలి. ట్రూత్ఫుల్ స్టేట్మెంట్స్ని, డాక్యుమెంట్స్ ఏవైనా అడిగితే కూడా తీసుకునే అధికారం కూడా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఈడీ విల్ హ్యావ్ అ పవర్ టు కాన్ఫిస్కేట్ ప్రాపర్టీ, ఓకే, అటాచ్ ప్రాపర్టీ, కాన్ఫిస్కేట్ ప్రాపర్టీ. అండ్ 2022లో సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్ హ్యాస్ అప్హెల్డ్ ఈడీస్ పవర్ అండర్ పిఎంఎల్ఏ కింద ఈడీకి ఇచ్చిన పవర్స్ అనేవి ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇంకొకటి కూడా క్లారిఫై చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ కాదు, దే కెనాట్ అరెస్ట్ ఎనీ వన్ అండర్ పిఎంఎల్ఏ అని చెప్పేసి కూడా ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కొంచెం మెయింటైన్ చేయాలి అని చెప్పేసి కూడా సో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బట్ స్టిల్ ఈ పర్టికులర్ మనీ లాండరింగ్కి సంబంధించి స్టిల్ మనం కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాం. ఏమేమి ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాం అనేది ఈ ఆర్టికల్స్లో మనకి ఇచ్చారు. లెట్స్ సీ దాట్. ఏం ఇష్యూస్ ఉన్నాయి మరి? ఫస్ట్ థింగ్ వచ్చేసి కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. రీసెంట్గా ఫినాన్స్ మినిస్టర్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా మనం చూసుకుంటే వెరీ ఫ్యూ కన్విక్షన్స్, ఓన్లీ 15 కన్విక్షన్స్ అవుట్ ఆఫ్ నియర్లీ 6,000 కేసెస్లో. ఓకే, సో కన్విక్షన్ రేట్ తక్కువగా ఉండడం అనేది వన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ అలిగేషన్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఈడీ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ పొలిటికల్ టూల్ సమ్ టైమ్స్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉన్న పవర్స్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూటిలైజింగ్ ది ఈడీ యాజ్ అ పొలిటికల్ టూల్. కొంతమంది అపోనెంట్స్ని టార్గెట్ చేయడానికి ఈడీని ఒక టూల్గా వాడుకుంటుంది అనమాట. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సో అండ్ ఆల్సో ఫ్యూ ప్రొవిజన్స్ ఆర్ అంబిగ్వస్. పిఎంఎల్ఏలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అంబిగ్వస్గా ఉన్నాయి. సో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనే ఒక డెఫినేషన్ కానివ్వండి, ఓకే,
సో డ్యూ ప్రాసెస్ అనే ఒక డెఫినేషన్, వీటిని ప్రాపర్గా మెన్షన్ చేసలేదు, అంబిగ్వస్గా వేగ్గా ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఆల్సో లాండరింగ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే క్రిప్టో కరెన్సీస్ని, డిజిటల్ అసెట్స్ని, సేఫ్ హ్యావెన్ కంట్రీస్ని, లేయర్డ్ ట్రాన్సాక్షన్స్ని ఎక్కువగా యూజ్ ఉంటారు. సో వాటిని మనం ట్రాక్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్ కూడా చాలా ల్యాక్ అయ్యి ఉంటుంది. సో వీక్గా ఉంది. సో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో ఫర్ మనీ లాండరింగ్, ఫర్ డీలింగ్ మనీ లాండరింగ్, వాటి మధ్యలో ప్రాపర్ సినర్జీ అండ్ కోఆర్డినేషన్ లేదన్నమాట. అండ్ ఆల్సో FATF ఫినాన్షియల్ యాక్షన్ ట్యాక్స్ ఫోర్స్ రికమెండేషన్స్ని కూడా మనం ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు. ఇండియా ఈజ్ ల్యాకింగ్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఇండిపెండెంట్ ఓవర్సైట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ బెనిఫిషియల్ ఓనర్షిప్. అంటే FATF రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు. ఇలా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ట్యాకిల్ చేయాలి కదా, మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే PMLA యాక్ట్లో ఉన్న లూప్ హోల్స్ని కరెక్ట్ చేయడానికి సర్టెన్ లీగల్ రిఫార్మ్స్ని మనం తీసుకురావాలన్నమాట. వీ హ్యావ్ టు రీడిఫైన్ ఫ్యూ టర్మ్స్ ఏవైతే వేగ్గా ఉన్నాయో, లైక్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనే టర్మ్, డిస్క్రిషనరీ పవర్స్ ఈడీకి ఇవ్వడం, వాటన్నిటిని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ వేగ్నెస్ని మనం పోగొట్టాలన్నమాట. డ్యూ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా స్ట్రెంథన్ అప్ చేయాలి. ఈడీ యొక్క టెక్నికల్ క్యాపబిలిటీస్ని పెంచాలి. ఓకే, సో ఫారెన్సిక్ ఆడిటింగ్లో, డేటా ట్రాకింగ్లో, సో ప్రాపర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నిక్స్ని యూజ్ చేసే క్యాపబిలిటీస్ని పెంచుకోవాలి. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది అవసరం. సో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్స్ని మనం వేరే వేరే కంట్రీస్తో సైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. డేటా షేరింగ్ ప్రోటోకాల్స్ని తీసుకురావాలి. జ్యుడిషియల్ రిఫార్మ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో జ్యుడిషియల్ రిఫార్మ్స్ అంటే ఏంటి? సో మనకి ఈ కేసెస్ని డీల్ చేయడానికి ట్రైబ్యునల్స్ని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని తీసుకురావడం, టైమ్ బౌండ్ అడ్జుడికేషన్ మెకానిజమ్స్ని తీసుకురావడం డీలేస్ లేకుండా. రైట్, ఇంకేం తీసుకురావచ్చు మనం? మరి ఇంకేం తీసుకురావచ్చు అని అంటే వీ హ్యావ్ టు యూస్ ప్రాపర్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటికల్ టూల్స్, వీటన్నిటిని సస్పీషియస్ యాక్టివిటీస్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, డేటాని అనలైజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి కొన్ని రిఫార్మ్స్ని తీసుకొస్తే మనీ లాండరింగ్ ఇష్యూస్ని మనం తగ్గించవచ్చు. ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ని మనం ఫేస్ చేసి తగ్గించవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ద టెక్నోక్రాటిక్ క్యాలిక్యులస్ ఆఫ్ ఇండియాస్ వెల్ఫేర్ స్టేట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ దిస్ ఈస్ రిలేటెడ్ టు టెక్నాలజీ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే, సో అదేం చేస్తుంది అని అంటే కొన్నిసార్లు డెమోక్రటిక్ ఐడియాలజీస్ని హ్యాంపర్ చేస్తుంది, ఓవర్ రిలేయింగ్ ఆన్ టెక్నాలజీ జరుగుతుంది అని చెప్పేసి కొన్ని ఫేవరబుల్ పాయింట్స్ అండ్ కొన్ని క్రిటికల్ అనాలిసిస్ చేస్తూ ఈ పర్టికులర్ ఆర్టికల్ని రాయడం జరిగింది. హూ రోట్ దిస్ ఆర్టికల్ అంటే Anmol Ratan Singh. He is a co-founder of the PNJ Foundation, who is a Punjab-based policy research think tank anamata. So Agastya Shukla vachesi is a program associate at this particular foundation only, and he is a Punjab-based policy research think tank. He is also a think tank. Okay, Punjab lo policies research chese think tanks lo veeliddaru two persons anamata. They have written this particular article. Now let's see what they wanted to tell. అయితే ఫస్ట్ దే వాంటెడ్ టు హైలైట్ ఇస్, ఓకే, ఏం హైలైట్ చేస్తున్నారు అని అంటే లాస్ట్ 10 yearsలో ఒక 1 decade నుంచి ఫ్యూ డికేడ్స్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేస్తామనంటే, సో ఇండియా యొక్క వెల్ఫేర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, స్కీమ్స్ ఏవైతే మనం తీసుకొస్తున్నామో ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ఫేర్, దీంట్లో చాలా గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ని మనం చూస్తూ వచ్చాం. సో వాళ్ళు కొన్ని డేటాను కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో చాలామంది ఆధార్ ఎన్రోల్మెంట్ అనేది జరగడం జరిగింది. ఓవర్ ద బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆధార్లో ఎన్రోల్ అయ్యారు. అండ్ ఆల్సో 126 స్కీమ్స్ని మనము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్లో కనెక్ట్ చేసుకోగలిగాము. అండ్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కోసం ఒక 36 గ్రీవెన్స్ పోర్టల్స్ని కూడా తీసుకురావడం జరిగింది ఫర్ పీపుల్ టు కంప్లైన్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ విత్ ది గవర్నమెంట్ సర్వీసెస్. సో మెయిన్లీ మనం ఆధార్ లాంటి సిస్టమ్స్ని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లాంటి సిస్టమ్ని, ఆన్లైన్ కంప్లైంట్ ప్లాట్ఫామ్స్ని, వీటన్నిటిని యూజ్ చేసుకుంటున్నాము. సో దాట్ మనం డిజిటల్ టూల్స్ని యూటిలైజ్ చేసుకొని వీ వాంటెడ్ టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద స్కీమ్స్. ఓకే, సో దీస్ ఆర్ మెంట్ టు ఇంప్రూవ్ ద ట్రాన్స్పరెన్సీ. సో మిడిల్ మెన్ అనే వాళ్ళు లేకుండా ట్రాన్స్పరెన్సీని ఇన్ష్యూర్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ట్రాక్ ద పబ్లిక్ మనీ నిజంగా ఎక్కడికి వెళ్తుంది, బెనిఫిషరీస్కి వెళ్తుందా అనేది మనం ఈజీగా ట్రాక్ చేయగలుగుతున్నాము.
దీనివల్ల మనకి వెల్ఫేర్ బెనిఫిట్స్ అనేవి చాలా సింపుల్గా రైట్ పీపుల్ని టార్గెట్ చేస్తూ రైట్ పీపుల్ దగ్గరికి వెళ్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రాపర్గానే జరుగుతున్నాయి. ఓకే, ఒకవైపు టెక్నాలజీ మీద మనం డిపెండ్ అయ్యి ఇవన్నీ ప్రాపర్గానే చేస్తున్నాం. గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ మోర్ ఇంపార్టెంట్ ఆన్ టెక్నాలజీ. బట్ ఈ టెక్నాలజీ మీద పెట్టే ఇంపార్టెన్స్ వల్ల ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ నంబర్స్, ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ డేటా. వెల్ఫేర్ స్కీమ్స్ని తీసుకొచ్చేటప్పుడు నంబర్స్ మీద డేటా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో దేర్ ఐడియా ఇస్ టు జస్ట్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ. అంటే బెనిఫిషరీస్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం చాలా క్విక్గా ఆధార్ మెకానిజమ్స్ ద్వారా. అండ్ ఆల్సో మనీని రైట్ పీపుల్కి పంపిస్తున్నాము త్రూ ద టూల్స్ లైక్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. అండ్ ఆల్సో స్టాటిస్టిక్స్ అండ్ డాష్ బోర్డ్స్ ద్వారా మనం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ని ట్రాక్ చేస్తున్నాం. సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ని ట్రాక్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్ గుడ్. కాకపోతే ఈ పర్టికులర్ ఐడియాలజీ, ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, యాజ్ ఇట్ ఈస్ ఓవర్ రిలేయింగ్ ఆన్ టెక్నాలజీ, దీన్ని ఈ ఆథర్స్ ఏమంటున్నారంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్నోక్రాటిక్ అప్రోచ్. టెక్నాలజీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం కాబట్టి యాజ్ వీఆర్ ఓవర్ రిలేయింగ్ ఆన్ టెక్నాలజీ, డేటా అండ్ మెజరబుల్ ఇండికేటర్స్. ఓకే, సో ఈ పర్టికులర్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఎఫిషియెంట్గా మారుస్తున్నాము. ట్రెడిషనల్ పేపర్ వర్క్ మీద మనం డిపెండెన్సీని తగ్గిస్తున్నాము, జస్ట్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని టెక్నోక్రటిక్ అప్రోచ్గా వీళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దీన్ని టెక్నోక్రటిక్ అప్రోచ్గా వీళ్ళు చెప్తున్నారు. బట్ దే ఆర్ టెలింగ్ ఫ్యూ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెక్నోక్రటిక్ అప్రోచ్, ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఇట్. సో ఏమేమి ఎఫిషియన్సీస్ ఉంటాయి, ఏమేమి పాజిటివ్స్ ఉంటాయి మరి టెక్నోక్రాటిక్ అప్రోచ్ వల్ల? పాజిటివ్స్, ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనం కొన్ని సిస్టమ్స్ తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్. వీటి వల్ల మనం ఏం చేయగలుగుతున్నామనంటే వీఆర్ క్విక్లీ అబౌట్ టు ట్రాన్స్ఫర్ ద బెనిఫిట్స్ అనమాట. ఎలాంటి డీలేస్ లేకుండా, బ్యూరోక్రాటిక్ డీలేస్ లేకుండా క్విక్గా మనము ఎఫిషియెంట్గా సో మనీని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాము వితౌట్ ఎనీ లైక్ బ్యూరోక్రాటిక్ డీలేస్. అండ్ ఆల్సో ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా అనే మానిటరింగ్ని మనం చేయగలుగుతున్నాము. అండ్ వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ ద లీకేజ్ ఆల్సో. అంటే ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెండవది ట్రాన్స్పరెన్సీ అండ్ ఆడిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. సో వెల్ఫేర్ డెలివరీ ఏదైతే ఉంటుందో దీని ద్వారా మనం డేటా ట్రైల్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో దీన్ని ప్రాపర్గా మనం మెజర్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. సో వీటి ద్వారా మనం ల్యాక్ ఆఫ్ కంప్లైంట్స్ని మనం సాల్వ్ చేసి వాళ్ళ ఇష్యూస్ని ఈజీగా ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయగలుగుతున్నాం. ప్రాబ్లమ్స్ ఏవైతే పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని. థర్డ్ థింగ్ ఏంటంటే డీపొలిటిసైజేషన్ ఆఫ్ ద వెల్ఫేర్. అంటే వెల్ఫేర్ని ఎక్కువగా పాలిటిక్స్తో అందించకుండా, ఒక డిస్క్రిషనరీ మెథడ్ లేకుండా మనం ఏం చేస్తున్నామనంటే ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి ప్రాపర్గా వెల్ఫేర్ స్కీమ్స్ వెళ్ళేలాగా ఒక డీపొలిటిసైజేషన్ ఆఫ్ వెల్ఫేర్ అనే ఒక అప్రోచ్తో మనం ముందుకొచ్చాం త్రూ దిస్ పర్టికులర్ టెక్నాక్రసీ. ఓకే, అండ్ ఆల్సో యూనిఫార్మిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఒకే స్టాండర్డైజ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దిస్ విల్ ఇన్షూర్ స్టాండర్డైజ్డ్ బెనిఫిట్స్ టు ఎవ్రీ వన్ అక్రాస్ ద స్టేట్స్. సో దానివల్ల మనం ఈజీగా వాటిని ఫాస్ట్గా స్కేలప్ చేయగలుగుతున్నాం, మెయిన్లీ ఎమర్జెన్సీ టైమ్స్లో. సో ఇలాంటి పాజిటివ్స్ అనేవి ఉంటున్నాయి బై యూజింగ్ ద టెక్నాలజీ ఇన్ ది డెలివరింగ్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్. బట్ ఇక్కడ ఆథర్స్ కొన్ని డ్రాబ్యాక్స్ని, కొన్ని ఇష్యూస్ని, కొన్ని ఆర్గ్యుమెంట్స్ని కూడా ప్రజెంట్ చేస్తున్నారు. వాట్ ఆర్ దోస్ ఆర్గ్యుమెంట్స్? ఓకే, వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ దట్ దే వాంటెడ్ టు టెల్ అస్? ఫస్ట్ థింగ్ ఏంటంటే డెమోక్రటిక్ డెఫిసిట్. అంటే ఏంటి? బేసిక్గా డెమోక్రసీ అంటే ఏంటి? పీపుల్ నీడ్ టు గెట్ మోర్ సే ఇన్ ద డెమోక్రసీ. బట్ ఇక్కడ ఏమవుతుంది, టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల దిస్ ఈస్ బికమింగ్ మోర్ ఆఫ్ వన్ వే ప్రాసెస్. టాప్ డౌన్ అప్రోచ్గా మారుతుంది రాదర్ దెన్ బాటమ్ అప్ అప్రోచ్. సిటిజన్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అగేన్స్ట్ ది డెమోక్రసీ, దిస్ ఈజ్ అగేన్స్ట్ ద గుడ్ గవర్నెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఇష్యూ దట్ వీఆర్ సీయింగ్. డెమోక్రటిక్ డెఫిసిట్ అనేది చూస్తున్నాం, గవర్నెన్స్ డెఫిసిట్ అనేది మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ టెక్నోక్రాటిక్ ఇన్సులేషన్. దిస్ ఈజ్ ద సెకండ్ ఇష్యూ. అంటే మనం ఎక్కువగా అలాగరిథమ్స్ మీద, సెంట్రలైజ్డ్ డేటా మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల లోకల్ రియాలిటీస్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నిజంగా పీపుల్ నీడ్ ఏంటనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
ఎక్స్క్లూషన్ రిస్క్లు కూడా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి మ్యామ్? మిడిల్ మ్యాన్ కట్ డౌన్ అయ్యారు కదా అని అంటే పెరుగుతున్నాయి. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ డిజిటల్ ఇల్లిటరసీ. డిజిటల్ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో చాలామందికి తెలియట్లేదు. ఆధార్లో మిస్ మ్యాచెస్ అనే మనం చూస్తున్నాం. లాట్ ఆఫ్ టైమ్స్ ఫార్జరీ చేస్తున్నారు ఆధార్ కార్డ్స్ని. కనెక్టివిటీ ప్రాపర్గా ఉండట్లేదు. సో దీనివల్ల లాట్ ఆఫ్ వల్నరబుల్ పాపులేషన్ ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఎక్స్క్లూడ్ అవుతున్నారనమాట బికాస్ ఆఫ్ దిస్ ఫ్యూ ఎర్రర్స్. ఓకే, అండ్ ఆల్సో దిస్ ఇస్ అండర్మైనింగ్ ఫెడరలిజం. సో టోటల్ టాప్ డౌన్ అప్రోచ్ అవ్వడం వల్ల, సెంట్రలైజ్డ్ అప్రోచ్ అవ్వడం వల్ల ఫెడరలిజంకి తావు లేకుండా అయిపోతుంది. దెర్ ఈస్ నో సే అండ్ రోల్ ఆఫ్ గ్రామ్ సభాస్, లోకల్ బాడీస్, కమ్యూనిటీ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అండ్ ఆల్సో రిఫ్లెక్సివిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రిఫ్లెక్సివిటీ అంటే ఏంటి అంటే ప్రాపర్గా ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం మర్చిపోతున్నారు. ప్రాపర్గా స్కీమ్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనే ఫీడ్బ్యాక్స్, లోకల్ లెవెల్లో ఫీడ్బ్యాక్స్ అనేవి ఉండట్లేవు అనమాట, అన్లైక్ ద ట్రెడిషనల్ డెమోక్రటిక్ ఫోరమ్స్. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా మనం సాల్వ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో దాన్ని కూడా ఇక్కడ ఆథర్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. లెట్స్ సీ దెమ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఒకటి వచ్చేసి టెక్నాలజీని, డెమోక్రసీని రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. సో టెక్నాలజీని ఒక ఫెసిలిటేటర్గా యూజ్ చేసి, నాట్ లైక్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ, బట్ టెక్నాలజీని ఒక ఫెసిలిటేటర్గా యూజ్ చేసుకొని డెమోక్రటిక్ గవర్నెన్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లోకల్ ఇన్స్టిట్యూషన్స్ని మనం స్ట్రెంథన్ అప్ చేయాలి, లైక్ గ్రామ్ సభాస్, గ్రామ్ పంచాయత్స్, లోకల్ కోఆపరేటివ్స్. ఓకే, ప్లాట్ఫామ్ బేస్డ్ సెల్ఫ్ హెల్ప్ మోడల్స్, వీటన్నిటిని మనం ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు సెన్సిటైజ్ దెమ్, వీ హ్యావ్ టు మేక్ దెమ్ స్ట్రెంథెండ్. ఓకే, సిటిజన్ రైట్స్ని మనము కోడిఫై చేయాలి. వీ హ్యావ్ టు కోడిఫై ది సిటిజన్ రైట్స్ ఆల్సో. ఓకే, వాళ్ళు ప్రాపర్గా ఆర్టీఐస్ ఫైల్ చేస్తూ ఉండాలి, సోషల్ ఆడిట్స్, పబ్లిక్ హియరింగ్, పీపుల్ పార్టిసిపేషన్ని మనం పెంచాలన్నమాట. డిజిటల్ ఇంక్లూజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, సో ఏవైతే డిజిటల్ ఇల్లిటరసీ ఉంటుందో దాన్ని ఫోకస్ చేసి అవేర్నెస్ తీసుకురావడం. వీ హ్యావ్ టు ప్రమోట్ ఇంక్లూజన్ ఆఫ్ పీపుల్. లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంచాలి, ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ని పెంచాలి. ఫెడరల్ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఏవైతే స్టేట్స్ వస్తున్నాయో వీ హ్యావ్ టు అలౌ స్టేట్స్ టు అడాప్ట్ ద సెంట్రల్ స్కీమ్స్. లోకల్ నీడ్స్ని తగ్గట్టుగా సెంట్రల్ స్కీమ్స్ని అడాప్ట్ చేసుకునేలాగా మెకానిజమ్స్ని తీసుకురావాలి, రాదర్ దాన్ సో పుషింగ్ ఓన్లీ వన్ స్కీమ్, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ కాకుండా లోకల్ లెవెల్లో డిమాండ్ ఎలా ఉందో, లోకల్ నీడ్స్ ఎలా అయితే ఉన్నాయో వాటి బట్టి సెంట్రల్ స్కీమ్స్ని మనం తీసుకురావడం ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎన్షోరింగ్ ది కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఈ పర్టికులర్ థింగ్స్ని ఆథర్ ఒక కొత్త కోణంలో ప్రజెంట్ చేయడం జరిగింది, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ GS2 అండ్ GS3 పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, DAC శాంక్షన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్స్ వర్త్ 67,000 crores అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, విచ్ ఇస్ చైర్డ్ ఆబ్వియస్లీ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, has sanctioned multiple procurement proposals worth about 67,000 crores to strengthen nation's military preparedness. సో ఈ కాంటెక్స్లో DAC అంటే ఏంటో మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇది ఒక హైయెస్ట్ డెసిజన్ మేకింగ్ బాడీ అనమాట మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో. సో దీంట్లో మనం ఏం చేస్తాం, ప్రొక్యూర్మెంట్స్ చేస్తూ ఉంటాం డిఫెన్స్ ఎక్విప్మెంట్ని. ఓకే, ఇది ఎప్పుడు ఫామ్ అయింది? ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్ ఆన్ రిఫార్మింగ్ ద నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్. సో 2001లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పోస్ట్ కార్గిల్ వార్ దే హ్యావ్ రికమెండెడ్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. అప్పుడు మేము దీన్ని ఫార్మ్ చేసుకోవడం జరిగింది ఇన్ 2001. సో దీంట్లో ఎవరు ఉంటారు? డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్లో డిఫెన్స్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ అండ్ ఆల్సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండ్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. ఓకే, సో దిస్ పర్టికులర్ ఫార్మల్ అప్రూవల్ ఇస్ గ్రాంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో టు స్టార్ట్ ది అక్విజిషన్ ప్రాసెస్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఓకే, సో ఫార్మల్ అప్రూవల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఇస్ డన్ బై డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఓన్లీ బై గివింగ్ ఇట్స్ పర్మిషన్. సో ప్రస్తుతం ఇక్కడ మెన్షన్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ ప్రొక్యూర్మెంట్స్ ఏంటంటే బొయావయా మషీనా పికోటాయ్. ఓకే, సో దిస్ ఇస్ సోవియట్ ఎరా ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్ అనమాట. సో బరాక్ 1 విచ్ ఇస్ అ మిసైల్ సిస్టమ్ ఫర్ నేవల్ వెజల్స్, బ్రహ్మోస్. ఓకే, సాక్షమ్ ఆర్ స్పైడర్ విచ్ ఇస్ అ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్, మేల్ RPS which is unmanned aerial vehicle. Okay, అండ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. సో వీటన్నిటిని మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. దీనికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇట్ హాస్ గివెన్ ది స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ యూ నీడ్ టు ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్.
So match the following countries with their defense products that we are procuring: Russia, USA, France, Israel. Dassault Rafale, Sukhoi and C-130J Super Hercules, Barak 8 missile system. So you have to match it according to the country. Okay, let me know in the comment box. Please try to answer it in the comment box. Next article, government must register every citizen, issue IDs to them, center. సో బేసికలీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి సంబంధించి ఈ ఆర్టికల్ అనమాట. సో లోక్సభ వాజ్ రీసెంట్లీ ఇన్ఫార్మ్డ్ దట్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 కింద, as it provides that the union government should compulsorily register every citizen of India and issue national identity cards to them. So this particular thing is in the news. So ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ కాబట్టి this is in the news అనమాట. ఓకే, సో ఎన్ఆర్సీ అంటే ఏంటి? దిస్ ఇస్ ద రిజిస్టర్ ఆఫ్ ఇండియా సిటిజన్స్. ఓకే, సో అస్సాం ఇస్ ద ఓన్లీ స్టేట్ వేర్ ఇట్ హ్యాస్ బీన్ సో ఫార్ ఇంప్లిమెంటెడ్. ఓకే, సో ఫైనల్ ఎన్ఆర్సీ అనేది ఇట్ ఈస్ పెండింగ్ అనమాట, పబ్లికేషన్లోకి రాలేదు కొన్ని లీగల్ ఛాలెంజెస్ వల్ల. సో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది బేసిక్గా రెసిడెన్స్, ఖచ్చితంగా ఇండియన్స్ అయ్యాల్సిన అవసరం లేదు. రెసిడెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటాం వితౌట్ ఆర్ రిగార్డ్లెస్ ఆఫ్ ది సిటిజన్షిప్ స్టేటస్. సో దీన్ని సిటిజన్షిప్ రూల్స్ 2003 కింద మనం తీసుకొచ్చాం. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ క్రియేటింగ్ ఎన్ఆర్సీ. ఓకే, సో బేసికలీ రెసిడెంట్ అంటే ఎవరైతే లోకల్ ఏరియాలో 6 months ఆర్ మోర్ ఇక్కడే స్టే చేసి ఉంటే అండ్ ఇంటెండెడ్ టు స్టే ఇన్ ఇండియా ఫర్ మోర్ 6 months, అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ని రెసిడెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్ కిందకి కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకే, సో సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ఒక 5 waysని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ అక్వైరింగ్ ద సిటిజన్షిప్. బర్త్ ద్వారా, డిసెంట్ ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా, న్యాచురలైజేషన్ ద్వారా అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ద్వారా వీ కెన్ అక్వైర్ సిటిజన్. మోస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్ విల్ బీ లెర్న్డ్ as ఆఫ్ స్టాటిక్ పార్ట్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. Okay, so it empowers the center to register citizens and issue national identity cards also. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మీరు చూసుకున్నట్టయితే, సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 కింద యూనియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి సిటిజన్ని రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో నేషన్ యొక్క ఐడెంటిటీ కార్డ్ అనమాట ఇది. దిస్ ఈజ్ లైక్ అ నేషన్స్ ఐడెంటిటీ కార్డ్. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఎన్పిఆర్తో అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్తో మర్జ్ చేస్తాం, లింక్ చేస్తాం. సో ఎన్పిఆర్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు ఎన్ఆర్సీకి. ఓకే, సో ఎన్పిఆర్ అనేది లాస్ట్ టైం 2015-16లో అప్డేట్ అయింది అండ్ ఇట్ వాజ్ ఇనిషియలీ కంపైల్డ్ ఇన్ 2010. ఓకే, ఈవెన్ 2011 సెన్సెస్లో కూడా దాన్ని మనం కంపైల్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఎన్పిఆర్ని తీసుకురాలా వద్దా, అప్డేట్ చేయాలా వద్దా అనే ఒక ఫార్మల్ డెసిషన్ అయితే గవర్నమెంట్ హ్యాస్ నాట్ డిసైడెడ్ యెట్. రైట్, నౌ నెక్స్ట్ ఆర్టికల్. ఇన్ అ టాప్ కోర్ట్, సెంటర్ రిజెక్ట్స్ ఎనీ మూవ్ టు లోవర్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రీసెంట్గా వీ హ్యావ్ సీన్ ఫ్యూ డిస్కషన్స్ ఆన్ దిస్ ఏజ్ రిలేటెడ్ కన్సెంట్ రిలేటెడ్ టు పాక్సో అండ్ ఏజ్ మిస్యూజెస్ గురించి మనం చూస్తూ ఉన్నాం. సో పాక్సో యాక్ట్ గురించి. రైట్, సో పాక్సో యాక్ట్ అంటే ఏంటి? సో దానికన్నా ముందు వాట్ ఈస్ ద న్యూస్ కాంటెక్స్ట్ ఆల్ అబౌట్ అనేది ఒకసారి చూద్దాం. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అబ్జెక్టెడ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ టు ఎనీ మూవ్ టు రెడ్యూస్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ అండర్ చైల్డ్ ప్రొటెక్షన్ లాస్ ఫ్రమ్ 18 to 16. సో యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో టు డిక్రీజ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్, సో దానికి సంబంధించి సో యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఆబ్జెక్టెడ్ అనమాట. ఓకే, సో ట్రాఫికింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చైల్డ్ అబ్యూజెస్ పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ అంటుందన్నమాట. ఓకే, సో కాకపోతే ఏమవుతుంది అని అంటే ఈ 16 years ఆర్ 18 years ఈ 2 years ఏజ్ బ్రాకెట్లో మనకి లాట్ ఆఫ్ పాక్సో యాక్ట్స్ చట్టాలు అనేవి వర్తిస్తున్నాయి ఇండివిజువల్స్ మీద. దీనివల్ల ఒక పర్సన్ యొక్క టోటల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో ఈవెన్ వాళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్స్ మధ్యలో కన్సెంట్ ఉన్నప్పటికీ సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే పాక్సో యాక్ట్ కింద వాళ్ళు ఇరుక్కుపోయి సో దట్ హ్యాస్ బికమింగ్ అ కన్సెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ హెస్ బీన్ మిస్యూజ్డ్ బై ద పేరెంట్స్ అండ్ బై ది పోలీస్ మెన్ ఆల్సో. సో దాన్ని అవాయిడ్ చేయడానికి రీసెంట్గా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ రికమెండ్ చేసింది ఏంటంటే ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ తగ్గించాలి అని చెప్పేసి ఇందిరా జైసింగ్ కమిటీ చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బేసిక్గా the center position is in contrast to that of the senior advocate and amicus curiae Indira Jaisingh. Okay, వాళ్ళు ఇచ్చిన recommendation కి against గా ఉంది, who has argued before the court that consensual sexual activity between the adolescent who are aged between 16 to 18 years old should not be classified as abuse. దాన్ని మనం అబ్యూస్ కింద కన్సిడర్ చేయొద్దు, క్రిమినలైజ్ చేయకూడదు దాన్ని అండర్ పాక్సో యాక్ట్. ఓకే, సో అండ్ షీ హ్యాస్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ అర్జ్డ్ that to read a close in age exception. Okay,
క్లోజ్ ఇన్ ఏజ్ ఎక్సెప్షన్ని తీసుకురండి. సో బేసికలీ 18 ఈ 2 yearsకి ఎక్సెప్షన్ని తీసుకురండి అని చెప్పేసి అక్కడ అమికస్ క్యూరీ డెసిషన్ అనేది ఉండింది. సో దాన్ని ఆబ్జెక్ట్ చేస్తూ సెంటర్ సో హ్యాస్ అపోజ్డ్ ఇట్ బై సేయింగ్ దట్ ఈ పర్టికులర్ ఏజ్ రిడక్షన్ అనేది దిస్ విల్ క్రియేట్ ట్రాఫికింగ్ ఇష్యూస్ అని చెప్పేసి సెంటర్ అపోజ్ చేయడం జరిగింది. సో పాక్సో యాక్ట్ అంటే ఏంటి? దిస్ డిఫైన్స్ ఎ చైల్డ్ యాజ్ ఎనీవన్ హూ ఇస్ బిలో 18 years. ఓకే, సో బేసికలీ ఎవరైతే 18 years కన్నా బిలో ఉంటారో వాళ్ళ కన్సెంట్ తీసుకోనట్టే అనమాట. ఓకే, వాళ్ళకి అగేన్స్ట్గా ఏదైనా సెక్షువల్ యాక్టివిటీ జరిగితే డెఫినెట్లీ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ క్రైమ్ ఆర్ అ ఇష్యూ అండర్ ది పాక్సో యాక్ట్. ఓకే, ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ ఆర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ రేప్ ఇట్ సెల్ఫ్, స్టాట్యుటరీ రేప్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో పాక్సో యాక్ట్ సెక్షన్ 63 ఆఫ్ ద బిఎన్ఎస్ యాక్ట్, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద సేమ్ ఇష్యూస్ అనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం 16 to 18 yearsని గైడెడ్ జ్యుడిషియల్ డిస్క్రిషన్ కిందకి మనం తీసుకురావాలి. వీ హ్యావ్ టు లోవర్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది చెప్పి మనకు లా కమిషన్ అండ్ అమిక్యూస్ క్యూరీ జడ్జ్మెంట్ కూడా మనం అదే చూసామన్నమాట. సో కరెంట్ ప్రొవిజన్స్ అండ్ ఛాలెంజెస్ ఏమున్నాయి? సో ఎనీ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ దోస్ బిలో 18 ఈజ్ పనిషబుల్. సో జస్ట్ 18 దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా పనిష్మెంట్స్ రావడం జరుగుతుంది డిస్పైట్ ఆఫ్ టేకింగ్ కన్సెంట్. Okay, so this is distinguished between exploitative and consensual. So basically exploitative and consensual decision making కి తేడా అనేది ఈ చట్టం చూపెట్టట్లేదు అనమాట. సో కన్సెన్షియల్ అంటే కన్సెన్సస్ తీసుకునే దానికి, ఎక్స్ప్లాయిటేటివ్ వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ రెండిటికి సేమ్ పనిష్మెంట్ ఉండడం కూడా ఇట్స్ నాట్ రైట్. ఓకే, అండ్ జ్యుడిషియల్ అబ్జర్వేషన్స్ మీరు చూసుకున్న మద్రాస్ హైకోర్ట్ హ్యాస్ రికమెండెడ్ అ 5-year మ్యాక్సిమం ఏజ్ గ్యాప్ ఇన్ కన్సెన్షియల్ రిలేషన్షిప్. ఒకవేళ కన్సెషన్ ఉండి 16 to 18 years మధ్యలో ఉన్న సో 5 years కన్నా ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండొద్దు అని చెప్పేసి మద్రాస్ హైకోర్ట్ కూడా ఒక మెజర్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టోల్డ్ టు బ్రింగ్ లీగల్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ అడాలసెన్స్. సో డెఫినెట్లీ క్రిమినలైజింగ్ నార్మల్ అడాలసెంట్ బిహేవియర్ మే బీ అ కౌంటర్ ప్రొడక్టివ్ అని చెప్పేసి కూడా సో హైకోర్ట్ అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. Okay, I hope you have understood this issue. So next article, UNESCO's constitutional status for 2024 uprising in July declaration అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న ఇంటరింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అండర్ మొహమ్మద్ యూనస్, దే హ్యావ్ అన్వీల్డ్ సో జులై డిక్లరేషన్. సో ఈ జులై డిక్లరేషన్ ఏ రోజు అన్వీల్ చేశారంటే ఆన్ August 5. సో August 5 అనే ఈ డేట్ ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే దిస్ మార్క్స్ 1 year సిన్స్ ద స్టూడెంట్ లెడ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద షేక్ హసీనా గవర్నమెంట్. ఓకే, సో దానికి 1 year అయింది కాబట్టి దానికి ఒక ఇంపార్టెంట్ డేగా చూస్తూ దాని రోజు జులై డిక్లరేషన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అసలు జులై డిక్లరేషన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద ప్రపోజ్డ్ కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్ అనమాట. ఇంటరింగ్ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఒక కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్. సో టు ఒఫీషియలీ రికగ్నైజ్ 2024 స్టూడెంట్ అప్రైజింగ్. ఏంటంటే దీన్ని ఒక సింబాలిజంగా మార్చుకుంటున్నారు, విచ్ ఇస్ సింబలైజింగ్ అ పొలిటికల్ బ్రేక్ ఫ్రమ్ అథారిటేరియనిజం టు డెమోక్రసీ. అంటే షేక్ హసీనా గవర్నమెంట్ కింద ఒక అథారిటేరియన్ గవర్నమెంట్ ఉంది అని చెప్పేసి హైలైట్ చేస్తూ ఈ జులై డిక్లరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో బేసికలీ జులై అప్రైజింగ్ అనేది ఎవరు తీసుకొచ్చారు 2024లో? జులై అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ లెడ్ బై స్టూడెంట్ అగేన్స్ట్ ద డిస్క్రిమినేషన్స్. ఓకే, students against the discrimination, they have fought and come up with something called as July uprising in 2024. ఓకే, దీనివల్ల మనకి త్రూ అవుట్ బంగ్లాదేశ్ లాట్ ఆఫ్ మాస్ ప్రొటెస్ట్లు చూసాం. దీనివల్ల అవామీ లీగ్ రెజీమ్ అనేది ఇట్ హ్యాస్ ఫాల్ ఆన్ August 5, 2024. సో అండ్ పబ్లిక్ హ్యాస్ కాల్డ్ ఫర్ డిక్లరేషన్ యాజ్ ఇంటెన్సిఫైడ్. సో సెకండ్ రిపబ్లిక్గా దాన్ని పేర్కొనడం జరిగిందనమాట. జూలై డిక్లరేషన్ యొక్క ఏం ఏంటంటే టు గ్రాంట్ ద కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్. సో జూలై అప్రైజింగ్కి ఒక కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇవ్వడానికి జూలై అప్రైజింగ్ ఆర్ జూలై డిక్లరేషన్ని తీసుకొచ్చారనమాట. ఓకే, సో యాంటీ ఫ్యాసిజం, డెమోక్రటిక్ రిసర్జెన్స్, ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనే ఒక ఐడియాలజీస్ని మెన్షన్ చేస్తూ జూలై డిక్లరేషన్ని తీసుకొచ్చారు. ఓకే, సో బేసిక్గా దే వాంటెడ్ టు టెల్ దట్ ఈ అవామీ లీగ్ గవర్నమెంట్ అనేది ఇట్ వాజ్ అ అథారిటేరియన్ గవర్నమెంట్ అండ్ ఇప్పుడు మేము కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ని తీసుకొచ్చామని చెప్పేసి హైలైట్ చేశారు ఇండైరెక్ట్గా. ఓకే, so this is a political proclamation by interim Bangladesh government aiming to formalize 2024 uprising. So as the anniversary of Sheikh Hasina's fall, blames Awami League for turning Bangladesh into one party, autocratic and mafia state and proposed that 2024 uprising will be include and చెప్పేసి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో పాస్ట్ గవర్నమెంట్లో హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరిగాయని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు అండ్ ఇంటర్నేషనల్ ఇమేజ్ అనేది దెబ్బతిండింది బంగ్లాదేశ్కి అని గుర్తు చేశారనమాట.
సో అండ్ ఆల్సో దే హ్యావ్ ప్రామిస్ దట్ త్వరలోనే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తాం అండ్ కొంత కాన్స్టిట్యూషన్ని తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్. సో గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ ఆల్మోస్ట్ నిన్న మొన్న మనం చూసుంటాం కాబట్టి సో ఐ వాంట్ యూ పీపుల్ టు ట్రీట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ యాజ్ అ హోంవర్క్. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో దట్ ఈస్ అ రిపీటెడ్ టాపిక్ ఓన్లీ. సో ఐఎమ్ లీవింగ్ ఇట్ అవుట్ ఫర్ యూ, a very small one. You can read it from the PDF. నెక్స్ట్ వన్ ఈజ్ నెక్రోపాలిటిక్స్, హూ ఈజ్ అలౌడ్ టు లివ్ అండ్ హూ మే డై అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ మనకి టర్మ్ అనేది ఇంపార్టెంట్ దట్ యూ కెన్ డైరెక్ట్లీ కోట్ ఇన్ యర్ GS4 ఆన్సర్స్. సో ఈ నెక్రోపాలిటిక్స్ అంటే ఏంటంటే దిస్ ఎగ్జామిన్స్ హౌ విల్ స్టేట్ డిటర్మైన్ హూజ్ లైఫ్స్ ఆర్ డిస్పోజబుల్. అంటే ఎవరు బతుకుండాలి ఎవరు చావాలి అనేది గవర్నమెంట్ చేతిలో స్టేట్ చేతిలోకి వెళ్ళిపోవడమే మనకి నెక్రోపాలిటిక్స్ అని అంటామన్నమాట. ఓకే, సో బేసికలీ ఎవరైతే రెఫ్యూజీస్ ఉంటారో, మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఉంటారు, రేషియల్ మైనారిటీస్ ఉంటారు అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ సదుపాయాలు లేకపోవడం వల్ల, స్టేట్ వాళ్ళ కోసం ఎలాంటి మెజర్స్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు చనిపోతున్నారు. అంటే ద రైట్ టు లివ్ అండ్ రైట్ టు డై అనేది స్టేట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని మనం ఏమంటాము, నెక్రోపాలిటిక్స్ అని అంటూ ఉంటాం అనమాట. అంటే సో రైట్ టు లివ్ అండ్ రైట్ టు డై ఆర్ బికమింగ్ అ టూల్స్. ఓకే, దే ఆర్ ఆల్సో అండర్ ది హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ. సో కొన్నిసార్లు మనకి హెల్త్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 టైంలో ఏమైంది, సో కొంతమందికి వ్యాక్సిన్స్ అనేవి ఈజీగా అవైలబుల్గా దొరికాయి, కొంతమందికి రెమ్డెసివిర్ లాంటి ఇంపార్టెంట్ డ్రగ్స్ కూడా ఈజీగా దొరికాయి, కొంతమందికి అవైలబుల్గా లేవు, దానివల్ల చనిపోయారు. అంటే దిస్ ఈజ్ అలవింగ్ హూ టు లివ్, స్టేట్ ఈజ్ అలవింగ్ హోమ్ టు లివ్ అండ్ హోమ్ టు డై. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నెక్రోపాలిటిక్స్. దీన్ని మీరు ఒక ఎథికల్ ఇష్యూగా యూ కెన్ కోట్ ఇట్ ఇన్ యువర్ GS4 ఆన్సర్స్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ న్యూస్. ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ ఉత్తరాఖండ్ లీవ్ 4 డెడ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఈ కాంటెక్స్లో. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి? ఫ్లాష్ ఫ్లడ్స్ ఈజ్ అ సడన్ అండ్ ఇంటెన్స్ ఫ్లడింగ్ ఈవెంట్ అనమాట. అంటే చాలా సడన్గా చాలా ఇంటెన్స్గా ఫ్లడింగ్ ఈవెంట్ జరిగితే దాన్ని మనం ఫ్లాష్ ఫ్లడ్స్ అని అంటూ ఉంటాం. చాలా తక్కువ పీరియడ్లో అంటే షార్ట్ పీరియడ్లోనే షార్ట్ టైంలోనే మనకి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? బికాజ్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ కావచ్చు, లేకపోతే సడన్ రిలీజ్ ఆఫ్ వాటర్ కావచ్చు, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫ్లాష్ ఫ్లడ్స్ యొక్క కాజెస్ తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అవుతుంది ఈ పర్టికులర్ కాంటెక్స్లో. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కాజెస్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్? ఫస్ట్ థింగ్ ఈజ్ క్లౌడ్ బర్స్ట్స్ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ ప్రెసిపిటేషన్ వస్తుంది ఇన్ వన్ స్మాల్ ఏరియా, లోకలైజ్డ్ ఏరియాలో హెవీ రెయిన్ఫాల్ క్లౌడ్ బర్స్ట్ రూపకంలో వస్తుంది అనమాట. దానివల్ల మనకు ఫ్లాష్ ఫ్లడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో షార్ట్ డ్యూరేషన్లో ఆర్ షార్ట్ టైంలోనే ఒక్కొక్కసారి హెవీ రెయిన్ఫాల్ రావడం కూడా ఫ్లాష్ ఫ్లడ్స్కి దారితీస్తుంది. అండ్ ఆల్సో ఎన్హాన్స్డ్ ఫ్లో ఇన్ మౌంటైన్ రీజియన్స్లో మనకు ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్లో ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల డౌన్ ది స్లోప్ ఇది కూడా ఫ్లాష్ ఫ్లడ్స్కి దారితీస్తుంది అనమాట. అండ్ క్లైమేట్ చేంజ్, లాంగ్ రన్లో క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకి రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఎరాటిక్గా మారడం వల్ల, సో క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వల్ల కూడా మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. డీఫారెస్టేషన్ అండ్ ఆల్సో అన్ప్లాన్డ్ కన్స్ట్రక్షన్, దీనివల్ల కూడా వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ గ్రౌండ్కి సాయిల్కి తగ్గిపోయి మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ ల్యాండ్ స్లైడ్స్. ఓకే, సో రివర్ వల్ల, వాటర్ వల్ల, రెయిన్ఫాల్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ అయ్యి కోర్స్ ఆఫ్ ఈవెంట్ విల్ లీడ్ టు ది ఫ్లాష్ ఫ్లడ్స్ అనమాట. అండ్ ఆల్సో గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ వల్ల కూడా మనకి ఏమవుతుంది అని అంటే మొరైన్స్ ఏవైతే ఉంటాయో, మొరైన్ ఇస్ అ స్ట్రక్చర్, ఓకే, ల్యాండ్ ఫార్మ్డ్ డ్యూ టు అ గ్లేషియల్ చేంజెస్ వల్ల మనకి మొరైన్స్ ఫామ్ అవుతుంటాయి. ఈ మొరైన్ బ్రేక్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే న్యాచురల్ డ్యామ్స్ అనేవి ఫామ్ అయ్యి సడన్ రిలీజ్ ఆఫ్ వాటర్ వల్ల మనకి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఇష్యూస్ వల్ల మనకి జనరల్గా విల్ గెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఉత్తరాఖండ్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్లో ఆల్మోస్ట్ 4 చనిపోయారు అండ్ 60 people ఫియర్డ్ ట్రాప్డ్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఇష్యూ. So with this we have completed the discussion of today's news analysis. I hope you have understood all the articles. Okka article matram I have left, that is related to plastic pollution. Already in the last classes lo deal chesanu. Meer okkasari you can read it from the PDF that is in the that is there attached in the Tara IAS Academy Telegram channel. Okay, I hope you have understood. If you liked it, please make sure you hit the like button and also please subscribe to the channel, and definitely
మీరు కామెంట్ చేసిన ప్రతి కామెంట్ని ఐల్ రీడ్ ఇట్ అవుట్. ఓకే, ఐల్ రీడ్ ఇట్ and I'll feel happy also. Okay, so thank you everyone. Let's meet in the next class. Until then, take care. Bye bye and keep smiling.